ఎకనామిక్స్లో టాపిక్ ఏం తీసుకుందామంటే విలువ సిద్ధాంతము మరియు అదేవిధంగా పంపిణీ సిద్ధాంతం, థియరీ ఆఫ్ వాల్యూ అండ్ థియరీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ గురించి ఒకసారి పరిశీలిద్దాం. దీంట్లో విలువ సిద్ధాంతం ఇక్కడ ధర విచక్షణ మరియు విచక్షణాత్మక ఏకస్వామ్యం వీటి గురించి పరిశీలిద్దాం. ధర విచక్షణ ఎప్పుడు చేస్తారు, ఎవరు చేస్తారు? ధర విచక్షణ ఎవరు చేస్తారు? జనరల్గా ఏకస్వామ్యంలో ధర విచక్షణ అమ్మకందారుడు చేయడం జరుగుతుంది. విచక్షణాత్మక ఏకస్వామ్యం అను భావనను శ్రీమతి జోన్ రాబిన్సన్ అను ఆర్థికవేత్త తెలపడం జరిగింది. ఈమె ఏం చెప్పింది అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, విచక్షణాత్మక ఏకస్వామ్యము, డిస్క్రిమినేషన్ ఆఫ్ ఇక్కడ మనోపలి అంటాం. ఈ యొక్క విచక్షణాత్మక ఏకస్వామ్యం అనే భావాన్ని శ్రీమతి జోన్ రాబిన్సన్ చెప్పడం జరిగింది. ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్ అది. నెక్స్ట్, ఒకే రకమైన వస్తువును అనేక మంది వినియోగదారులకు వేర్వేరు ధరలకు అమ్మకాలు జరిపే పద్ధతిని విచక్షణాత్మక ఏకస్వామ్యం అంటాం. ఇక్కడ విచక్షణాత్మక ఏకస్వామ్యం అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర మామిడికాయలు ఉన్నాయండి. ఈ మామిడికాయలు ఒకే వస్తువు. ఈ మామిడికాయలు ఏం చేస్తాము, ఒక వ్యక్తి ఏ అనే వ్యక్తికి 50 రూపాయల కిలో అమ్మినాం, బి అనే వ్యక్తి వస్తే 80 రూపాయల కిలో అమ్మినాం, సి అనే వ్యక్తి వస్తే మళ్ళీ ఏం చేసినామంటే 20 రూపాయలకి అమ్మినాం. అంటే ఒక వస్తువుని, ఒకే రకమైన వస్తువుని అనేక మంది వినియోగదారులకు వివిధ ధరలకు అమ్మే పద్ధతిని ఇక్కడ విచక్షణాత్మక ఏకస్వామ్యం అంటాం. దీన్ని డిస్క్రిమినేషన్ మనోపలి అని కూడా చెప్పడం జరుగుతుంది. మరి ధర విచక్షణ రూపాలు, ఒకసారి ధర విచక్షణ మరి ఎందుకు ఈ విధంగా ధర విచక్షణ చేయడానికి అవకాశం ఉంటుంది, ఎట్లా ధర విచక్షణ చేయడానికి అవకాశం ఉంటుందంటే, నెంబర్ 1, వ్యక్తిగత విచక్షణ చేయడానికి అవకాశం ఉంది. అంటే వ్యక్తిని బట్టి కూడా ధర నిర్ణయిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మన షాప్కు వివిధ రకాల కస్టమర్లు వస్తూ ఉంటారు. ఏ అనే కస్టమర్కి ఎక్కువ ధరని, బి అనే కస్టమర్కి రీజనబుల్ ప్రైస్ని, సి అనే కస్టమర్కి మరి మీడియం ప్రైస్ని ఇక్కడ నిర్ణయించడానికి. అంటే అమ్మకందారుడు ఏం చేస్తుంటాడు, వినియోగదారులను బట్టి ఇక్కడ వాళ్ళ విచక్షణ చేస్తూ ఉంటాడు. దీన్ని వ్యక్తిగత విచక్షణ అంటాం. రెండవది, వివిధ ఉపయోగాల్ని బట్టి విచక్షణ. ఇక్కడ ఉపయోగాల్ని బట్టి కూడా, ఆ వస్తువుకున్న ఉపయోగాన్ని బట్టి కూడా మనం విచక్షణ చేయడానికి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువు ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము షుగర్ని తీసుకుందాం. షుగర్ని దేనికి ఉపయోగిస్తాం? జనరల్గా షుగర్ని కాఫీ చేయడానికి ఉపయోగించుకోవచ్చు, టీ చేయడానికి ఉపయోగించవచ్చు, పాలలో వేస్తూ ఉంటాం. అంటే ఇక్కడ చూడండి, ఆ వస్తువు యొక్క ఉపయోగాన్ని బట్టి కూడా ఇక్కడ ఏమవుతుంది, విచక్షణ చేయడానికి అవకాశం ఉంది, ధర విచక్షణ చేయడానికి. మూడోది స్థల విచక్షణ. విచక్షణ అంటే ఒక ప్రాంతంలో ఒక ధరకి, మరొక ప్రాంతంలో మరొక ధరకి అమ్మే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గర కూరగాయలు ఉన్నాయి. కూరగాయలని గ్రామీణ ప్రాంతాల్లో కొద్దిగా తక్కువ ధరకు అమ్మి, అదే పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ ధర అమ్మడానికి అవకాశం ఉంది. అంటే ఇక్కడ స్థలం మారింది కాబట్టి. అంటే ధర విచక్షణ ప్రధానంగా ఎట్లా జరుగుతుంది అంటే, వస్తువుని బట్టి, స్థలాన్ని బట్టి, వ్యక్తిని బట్టి ఇక్కడ ధర విచక్షణ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, ధర విచక్షణకు కావాల్సిన నిబంధనలు. మరి ఒక వస్తువుని ఇట్లా వివిధ ధరలకు అమ్మడానికి మరి ఏమేమి నిబంధనలు కావాలి? ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఇంపార్టెంట్. మనకు ధర విచక్షణ చేయాలి అంటే ఏ నిబంధనలు ఉన్నాయి? ఎగ్జామినేషన్లో ఏం చేస్తారంటే 3 అయిన నిబంధన ఇస్తాడు, 4వది కాందిస్తుంటాడు. కాబట్టి 1, 2 కంటే ఎక్కువ మార్కెట్లు ఉండాలి. ధర విచక్షణ చేయాలి అంటే వస్తువు మార్కెట్లో ఎట్లా ఉండాలి, మన వస్తువు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో అమ్ముకునేటట్టు వీలు ఉండాలి. అదేవిధంగా ఇక్కడ నుంచి బాంబేలో అమ్ముకునే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. హైదరాబాద్లో అమ్ముకోవడానికి వీలు ఉండాలి, బాంబే మార్కెట్లో అమ్ముకోవడానికి వీలు ఉండాలి. అంటే మార్కెట్లు ఒకే మార్కెట్ అయి ఉండకూడదు, అది వేరు మార్కెట్లు అయి ఉండాలి. అదేవిధంగా వేరు మార్కెట్లలో రెండోది వేరు ధర వ్యాకోచిత్వాలు ఉండాలి, డిమాండ్ వ్యాకోచిత్వం ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లలో వేరు డిమాండ్ వ్యాకోచిత్వం ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అవ్యాకోచమైన మార్కెట్ హైదరాబాద్లో ఉందనుకో. అవ్యాకోచమైన మార్కెట్ అంటే ఇక్కడ ధర ఎంత పెంచినా కానీ వినియోగదారులు కొంటూనే ఉంటారు, డిమాండ్ పరిమాణంలో ఏ మార్పు రాదు. దాన్ని అవ్యాకోచమైన మార్కెట్ అంటాం. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ బాంబే మార్కెట్ తీసుకుందాం. ఈ బాంబే మార్కెట్లో ఏమవుతుందంటే ఒకవేళ ధర ఏమాత్రం కొంచెం వ్యాకోచంగా ఉంది, పూర్తి వ్యాకోచంగా ఉంది, ధరలో ఏ కొద్ది మార్పు వచ్చినా కానీ డిమాండ్ పరిమాణంలో అనంతమైన మార్పు వచ్చిందనుకోండి, అక్కడ ఏమవుతుంది, దాన్ని వ్యాకోచమైన మార్కెట్ అంటాం. ఇట్లా వేర్వేరు మార్కెట్లలో వేర్వేరు డిమాండ్ వ్యాకోచత్వాలు ఉన్నప్పుడు మాత్రమే ధర విచక్షణ చేయడానికి అవకాశం ఉంటుంది. 3, తిరిగి అమ్మడం సాధ్యం కారాదు. మళ్ళీ తిరిగి అమ్మడం సాధ్యం కారన్నప్పుడు ఈ ధర విచక్షణ చేయడానికి అవకాశం ఉంది. 4వదండి, ధర విచక్షణ చేయాలి అంటే నిబంధనలు, వినియోగదారులకు సరి అయిన వస్తువు ధర సమాచారం ఉండని పరిస్థితి. వాళ్ళకు వస్తువుల యొక్క ధర
తర్వాత సమాచారం తెలవకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ వినియోగదారులకి ధర తెలిసిందనుకోండి, హైదరాబాద్ మార్కెట్లో తులం బంగారం 30,000, తర్వాత ఒకవేళ బాంబే మార్కెట్లో 35,000 ఉందనుకోండి. ఈ సమాచారం వినియోగదారులకు తెలియకూడదు. వినియోగదారులకు తెలిస్తే మనం ధర విచక్షణ చేయడానికి అవకాశం లేదు. వినియోగదారులకు తెలియకుంటే వస్తువు ధరని మార్చడానికి అవకాశం ఉంది, విచక్షణ చేయడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ అదేవిధంగా సప్లైపై పూర్తి నియంత్రణ ఉండడం. ఇక్కడ ఏకస్వామ్య దాడికి సప్లైపై పూర్తి నియంత్రణ ఉండాలి. అప్పుడు మాత్రమే ఇక్కడ ధర విచక్షణ చేయడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వస్తువుని మనం కాక ఇంకెవ్వరు సప్లై చేయడానికి వీలు లేదనుకోండి. ఒక వస్తువు ఏదైనా టీవీలు మనం ఉత్పత్తి చేస్తున్నాం. టీవీలు ఉత్పత్తి చేసేటప్పుడు మార్కెట్లో మనం తప్ప ఇంకెవ్వరు లేరనుకోండి. అప్పుడు సప్లై మొత్తం నియంత్రణ ఎవరి చేతిలో ఉంటుంది? మన చేతిలో ఉంటుంది. కాబట్టి సప్లై నియంత్రణ చేయడానికి అవకాశం ఉండాలి. అప్పుడు మాత్రమే ధర విచక్షణ చేయడానికి అవకాశం ఉంది. ఈ ధర విచక్షణకు సంబంధించిన డిగ్రీలు ఉన్నాయండి. ఈ ధర విచక్షణ డిగ్రీలు 3 రకాలుగా చెప్పాడు ఏసీ పీగో అనే ఆర్థికవేత్త ఏం చేశాడంటే ధర విచక్షణని ఇక్కడ 3 డిగ్రీలుగా చెప్పడం జరిగింది. నెంబర్ 1 3 రకాలుగా చెప్పాడు. ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ అని 3 రకాలుగా చెప్తాడు. ఏసీ పీగో ధర విచక్షణని, ప్రైస్ డిస్క్రిమినేషన్ని 3 డిగ్రీస్లో చెప్పాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ డిగ్రీ ప్రైస్ డిస్క్రిమినేషన్, సెకండ్ డిగ్రీ, నెక్స్ట్ థర్డ్ డిగ్రీ ప్రైస్ డిస్క్రిమినేషన్. ఇక్కడ మొదటి డిగ్రీ విచక్షణ అంటే ఏందో ఒకసారి పరిశీలిద్దాం. మొదటి డిగ్రీ విచక్షణలో అమ్మకందారుడు వేర్వేరు వస్తువుల్ని వేర్వేరు ధరలకు అమ్మటకు మొదటి డిగ్రీ ధర విచక్షణ అంటాం. ఇక్కడ అమ్మకందారుడు వేర్వేరు వస్తువుల్ని వేర్వేరు ధరలకు అమ్మాలి. అంటే ఒక వస్తువుని వేర్వేరు ధరలకు అమ్మడానికి అవకాశం ఉంటే దాన్ని ఏమంటామంటే మొదటి డిగ్రీ ధర విచక్షణ అంటాం. ఇక్కడ అత్యధిక ధరను వసూలు చేసి వినియోగదారుని మిగులు శూన్యమయ్యే స్థితిలో ఉంచుతాడు. అంటే ఇక్కడ ఏం చేస్తాడంటే ఎక్కువ మొత్తంలో వినియోగదారుని మిగులు 0 చేస్తాడు. మొత్తం లాభం అంతా ఎవరి చేతిలో పోతుంది? అమ్మకందారుడిలోకి పోతుంది. దీన్ని మొదటి డిగ్రీ ధర విచక్షణ అంటాం. దీన్ని మొదటి డిగ్రీ ధర విచక్షణ. రెండో డిగ్రీ ధర విచక్షణ అంటే ఏంటంటే ఏకస్వామ్యదారుడు తన వస్తువు యొక్క కొనుగోలుదారులను వివిధ సమూహాలుగా వర్గీకరించి ప్రతి సమూహంకి వేరువేరు ధరలు నిర్ణయిస్తాడు. ఇక్కడ సెకండ్ డిగ్రీ ప్రైస్ డిస్క్రిమినేషన్లో ఉత్పత్తిదారుడు ఏం చేస్తాడు అంటే వినియోగదారులని కొన్ని రకాల సమూహాలుగా విభజిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ సమూహము, బి సమూహము, సి సమూహం. ఏ సమూహం వాళ్ళకి ఎక్కువ ధరకి, బి సమూహం వాళ్ళకి యావరేజ్కి, సి సమూహం వాళ్ళకి తక్కువ ధరకి ఇట్లా విక్రయించడానికి అవకాశం ఉంటుంది. అంటే వ్యక్తిని బట్టి ఇక్కడ ఏం చేస్తున్నాడు? ధరని నిర్ణయించడం జరుగుతుంది. ఇక్కడ ధర విచక్షణ చేస్తుంటాడు. అయితే ఆ ధరలు వినియోగదారుల మిగులు ధనాత్మకంగా ఉంటూ కొనుగోలుదారులకు లాభిస్తుంది. ఇక్కడ కొనుగోలుదారులకి లాభం ఉంటుంది. ఆ ధరలు ఎట్లా ఉంటాయి? వినియోగదారులకు ధనాత్మకంగా ఉంటాయి. నెక్స్ట్ 3వ ధర విచక్షణ, థర్డ్ డిగ్రీ ప్రైస్ డిస్క్రిమినేషన్. ఈ 3వ డిగ్రీ ధర విచక్షణలో ఏకస్వామ్యదారుడు ఏం చేస్తాడంటే మార్కెట్ని ఉప మార్కెట్లుగా విభజిస్తాడు. తన వస్తువు యొక్క డిమాండ్ను వ్యాకోచత్వాన్ని బట్టి ధర నిర్ణయిస్తాడు. ఇక్కడ 3వ డిగ్రీ ధర విచక్షణలో ఏం చేస్తాడంటే పూర్తి వ్యాకోచమైన మార్కెట్ ఉందనుకోండి, అక్కడ తక్కువ ధర. పూర్తి అవ్యాకోచమైన మార్కెట్ ఉందనుకోండి, అక్కడ ఎక్కువ ధర. ఈ విధంగా వ్యాకోచత్వాన్ని బట్టి ధరను నిర్ణయించడానికి అవకాశం ఉన్నదాన్ని థర్డ్ డిగ్రీ ధర విచక్షణ అంటాం. ఈ 3 డిగ్రీల ధర విచక్షణను ఏసీ పీగు చెప్పడం జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఈ 3 ఒకటి వస్తుంది క్వశ్చన్. ఎక్కువ డిమాండ్ వ్యాకోచం గల వస్తువుకు తక్కువ ధరను, తక్కువ డిమాండ్ వ్యాకోచం గల వస్తువుకి ఇక్కడ తక్కువ ధరని నిర్ణయిస్తాడు. వ్యాకోచం ఎక్కువ ఉంటే వ్యాకోచం ఎక్కువ ఉందనుకోండి తక్కువ ధర నిర్ణయిస్తాడు. వ్యాకోచం తక్కువ ఉందనుకోండి ఎక్కువ ధరను నిర్ణయించడానికి అవకాశం ఉంది. అంటే వ్యాకోచం ఇక్కడ ఎక్కువ ఉంటే ఆ వస్తువుకి ఏం చేస్తాడు? ఎక్కువ ధర నిర్ణయిస్తాడు. స్వదేశీ విదేశీ మార్కెట్లుగా విభజిస్తే స్వదేశంలో ఎక్కువ ధర, విదేశంలో తక్కువ ధరకు వస్తువుల అమ్మకాలు జరపటను డంపింగ్ అంటాం. డంపింగ్ అంటే ఏంటంటే మన దేశంలోనేమో ఒక వస్తువు, ఫర్ ఎగ్జాంపుల్ మామిడి పండ్లు ఉన్నాయండి. ఈ మామిడి పండ్లను ఇండియాలో 1 కేజీ 50 రూపాయలు 100 రూపాయలకు అమ్మామనుకోండి. ఒక కేజీ మామిడి పండ్లను ఇండియాలో మనం ఏం చేసాం? 100 రూపాయలకు అమ్మాం. ఇదే కేజీ మామిడి పండ్లని చైనాలో 50 రూపాయలకు అమ్మామనుకోండి. దాన్ని ఏమంటామంటే డంపింగ్ అంటే ఒక వస్తువుని విదేశాల్లోనేమో తక్కువ ధరకు అమ్మడము, స్వదేశంలోనూ ఎక్కువ ధరకు అమ్మడం ఇక్కడ డంపింగ్ అని చెప్పడం జరుగుతుంది. డంపింగ్లో విదేశీ ధర దానికి అయ్యే
ధర ఏసీ కన్నా తక్కువగాను ఎంసీ కన్నా ఎక్కువగాను ఉంటుంది. అంటే డంపింగ్లో ఏమవుతుందంటే విదేశీ మార్కెట్ని కొల్లగొట్టాలనే ఉద్దేశంతో విదేశాల్లో ఏం చేస్తారు, సగటు వ్యయం కన్నా తక్కువకే, సగటు వ్యయం మనకు నష్టమే వస్తుంది కానీ సగటు వ్యయం కన్నా తక్కువ, ఉపాంత వ్యయం కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంటుంది డంపింగ్లో. ఎందుకంటే విదేశీ మార్కెట్లని ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ విదేశాల నుండి చైనా గూడ్స్ మన ఇండియాకి వస్తున్నాయి అనుకోండి, అప్పుడు ఏం చేస్తాము, డంపింగ్ ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ ఆ వస్తువు యొక్క ధరను వాళ్ళు 10 రూపాయలకు అమ్మితే మనం 5 రూపాయలకు అమ్ముతాం, 5 రూపాయలకు అమ్మి ఈ విధంగా అమ్మడాన్ని ఇక్కడ ఏమంటామంటే డంపింగ్ అంటాం. డంపింగ్లో విదేశీ ధర దానికి అయ్యే ధర సగటు కన్నా ఏసీ కన్నా యావరేజ్ కాస్ట్ కన్నా తక్కువగాను ఎంసీ కన్నా మార్జినల్ కాస్ట్ కంటే ఎక్కువగాను ఉంటుంది. ఇక్కడ దీన్ని చూద్దాం. ఫస్ట్ డిగ్రీలో వస్తువు ఇక్కడ వర్గీకరణ ఎట్లా చేస్తున్నాం, వస్తువుల ఆధారంగా, సెకండ్ డిగ్రీలో వినియోగదారుల ఆధారంగా, మూడో డిగ్రీలో మార్కెట్ల ఆధారంగా. ఇంతకుముందు చెప్పాం ఏసీపీకు వస్తువుల్ని 3 డిగ్రీలుగా ధర విచక్షణ చేస్తాడని చెప్పాడు. ఫస్ట్ డిగ్రీలోమో వస్తువుల ఆధారంగా చేసిండు, సెకండ్ డిగ్రీలోమో వినియోగదారుల ఆధారంగా చేసిండు, మూడో డిగ్రీలో మార్కెట్ల ఆధారంగా ఇక్కడ వస్తువుల్ని విభజన చేసిండు. ధర విచక్షణ, సమతౌల్య ఉత్పత్తి, ధర నిర్ణయం మరి ఏ విధంగా జరుగుతుంది? ధర విచక్షణ, సమతౌల్య ఉత్పత్తి, ధర నిర్ణయం ఏ విధంగా జరుగుతుంది? ఏకస్వామ్యదారుడు విచక్షణ మార్కెట్లో వేర్వేరు మార్కెట్లుగా విభజించగా ఉప మార్కెట్లు ఏర్పడి వాటిలో వస్తువు డిమాండ్ వ్యాకోచ్యాన్ని బట్టి ధర నిర్ణయిస్తాడు. ఏకస్వామ్యదారుడు ఏం చేస్తాడంటే వస్తువు యొక్క వివిధ మార్కెట్లుగా విభజించుకుంటాడు. వ్యాకోచిత్వం ఎక్కువ మార్కెట్, వ్యాకోచిత్వం తక్కువ మార్కెట్, వ్యాకోచిత్వం 1 కన్నా ఎక్కువ మార్కెట్, వ్యాకోచిత్వం 1 కన్నా తక్కువ మార్కెట్, ఏకత్వ వ్యాకోచిత్వం, ఈ విధంగా మార్కెట్లను ఏం చేస్తాడు, వివిధ రకాలుగా విభజిస్తాడు. ఆ మార్కెట్లో కూడా మళ్ళీ ఉప మార్కెట్లు చేసుకుంటాడు. దాని ఆధారంగా దాంట్లో ఉన్న మళ్ళీ వస్తువు యొక్క డిమాండ్ వ్యాకోచిత్వాన్ని బట్టి ఇక్కడ ధరను నిర్ణయించడానికి అవకాశం ఉంది. ఇక్కడ ధర నిర్ణయించడానికి ఒకవేళ 2 మార్కెట్లలో ఒకే ధర అయినా డిమాండ్ వ్యాకోచం ఉంటే ధర విచక్షణ వల్ల లాభం ఉండదు. 2 మార్కెట్లు ఒకే ఉన్నాయనుకోండి, 2 మార్కెట్లు ఒకటే అయితే అక్కడ డిమాండ్ వ్యాకోచం ఉంటే ధర విచక్షణ వల్ల లాభం ఉండదు. విచక్షణ ఏకస్వామ్యంను ఈ క్రింది పటం ద్వారా తెలుసుకోవచ్చు. విచక్షణాత్మక ఏకస్వామ్యంలో ఈ క్రింది పటం ద్వారా ఒకసారి పరిశీలిద్దాం. మార్కెట్ ఏ ఇక్కడ ఎట్లా ఉంది అంటే అవ్యాకోచమైన డిమాండ్ని, ఇక్కడ మార్కెట్ ఏలో అవ్యాకోచమైన డిమాండ్ కాబట్టి ధర ఎక్కువగాను ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. మొదటి మార్కెట్లో ఓఎక్స్ అక్షం మీద ఇక్కడ ఉత్పత్తిని తీసుకోవడం జరిగింది, ఓవై అక్షం మీద ధరను తీసుకోవడం జరిగింది. ఓఎక్స్ అక్షం మీద ఇక్కడ ఉత్పత్తి ధర ఎంత, ఇక్కడ ధర ఓపీగా నిర్ణయించడం జరిగింది. ఉత్పత్తి పరిమాణం ఎంత, ఓఎంగా నిర్ణయించడం జరిగింది. ఈ విధంగా అంటే మొదటి మార్కెట్లో అవ్యాకోచమైన డిమాండ్ ఉంది కాబట్టి అవ్యాకోచమైన డిమాండ్ ఉంది. ఇక్కడ ఏఆర్ రేఖ డిమాండ్ రేఖ ఎట్లా ఉంది, ఎడమ నుంచి కుడికి తక్కువ వాలు కలిగి ఉంది. ఇక్కడ తక్కువ వాలు ఉంది కాబట్టి అవ్యాకోచమైన డిమాండ్ ఉంది కాబట్టి ఇక్కడ ధర ఎక్కువగాను. ఒకవేళ బి మార్కెట్ చూసుకోండి, బి మార్కెట్లో వ్యాకోచమైన డిమాండ్ ఉంది కాబట్టి ఇక్కడ తక్కువ ధర, వ్యాకోచమైన డిమాండ్ ఉంది కాబట్టి తక్కువ ధర. ఇక్కడ ఉత్పత్తి కూడా కొద్దిగా తక్కువగాను చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ రెండింటిని కలిపి మూడోది సి మార్కెట్లో మొత్తం ఈ ఏ మార్కెట్ ప్లస్ బి మార్కెట్ ఆధారంగా ఇక్కడ సి మార్కెట్ని పరిశీలించడం జరిగింది. మార్కెట్ ఏలో ఎంఆర్ఏ ఇక్కడ మార్జినల్ రెవెన్యూ ఎట్లా ఉంది, ఎంసి ఈజ్ ఈక్వల్ టు ధర అంటే మొదటి మార్కెట్లో ఎంఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంసి ఈజ్ ఈక్వల్ టు ధర ఈజ్ ఈక్వల్ టు E1R మరియు అమ్మిన ఉత్పత్తి ఈజ్ ఈక్వల్ టు OM1. అమ్మిన ఉత్పత్తి ఏమో OM1, ధరనోమో ఇక్కడ చూడండి ధర ఉత్పత్తి OM1, ధర MC. ఇక్కడ ధర ఎట్లా ఉంది, ఎంసీగా నిర్ణయించడం జరిగింది. రెండవ మార్కెట్లో మార్కెట్ బిలో ఎంఆర్బిలో మార్జినల్ రెవెన్యూ బి, ఎంఆర్బి ఈజ్ ఈక్వల్ టు ఎంసి ఈజ్ ఈక్వల్ టు ధర ఈజ్ ఈక్వల్ టు R1E2. రెండో దాంట్లో R1E2 పరిమాణంలో ఇక్కడ ఉండడం జరిగింది. అంటే విచక్షణాత్మక ఏకస్వామ్యంలో ఏం చేస్తుందంటే మొదటి మార్కెట్లోనేమో ఏ మార్కెట్లో అవ్యాకోచమైన వస్తువు కాబట్టి అవ్యాకోచమైన వస్తువు ఉంటే అప్పుడు మనం ధరను పెంచవచ్చు, ధరను ఎంత పెంచినా కానీ డిమాండ్ తగ్గదు కాబట్టి మొదటి మార్కెట్లో ఎక్కువ లాభం ఆర్జిస్తుండు. రెండో మార్కెట్కి పోయేసరికి ఏమైందంటే వ్యాకోచమైన డిమాండ్ మొదటి మార్కెట్ కంటే తక్కువ ధర నిర్ణయిస్తాడు. ఎందుకంటే డిమాండ్ పరిమాణం ధరలో ఏ కొద్ది మార్పు వచ్చినా కానీ డిమాండ్ పరిమాణంలో మార్పు వస్తుంది. డిమాండ్ పరిమాణంలో మార్పు వస్తుంది కాబట్టి మొదటి మార్కెట్ కంటే తక్కువ ధరని ఇక్కడ నిర్ణయించి మరి గరిష్ట లాభం పొందడం జరుగుతుంది.
ఈ విధంగా మొత్తం మార్కెట్ సిలో ఓఎం ఈజ్ ఈక్వల్ టు ఓఎం1 ప్లస్ ఓఎం2 అంటే మార్కెట్ ఏ ప్లస్ మార్కెట్ బి మరియు ధర ఏమవుతుంది ఆర్ఈ1 గ్రేటర్ దాన్ ఆర్1ఈ2. మొదటి మార్కెట్లో ధర ఎక్కువ ఉంటుంది, రెండో మార్కెట్లో తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఏ మార్కెట్లో తక్కువ వ్యాకోచమైన డిమాండ్ ఉంది కాబట్టి ఎక్కువ ధరని, బి మార్కెట్లో ఎక్కువ వ్యాకోచమైన డిమాండ్ ఉంది కాబట్టి తక్కువ ధరని నిర్ణయిస్తాడు. ఎక్కడైతే వ్యాకోచం ఎక్కువ ఉందనుకోండి అక్కడ ఎక్కువ ధర నిర్ణయించవచ్చు, ఎక్కడైతే వ్యాకోచం తక్కువ ఉందనుకోండి అక్కడ తక్కువ ధరని నిర్ణయించడానికి అవకాశం ఉంది. అంటే అవ్యాకోచమైన మార్కెట్లో ఎక్కువ ధర, వ్యాకోచమైన మార్కెట్లో తక్కువ ధరని నిర్ణయించి అత్యధిక లాభాలు ఇక్కడ పొందడానికి అవకాశం ఉంది. ఇక్కడ గరిష్ట లాభాలు చూడండి, ఓఎక్స్ అక్షం మీద ఉత్పత్తిని, ఓవై అక్షం మీద ధరని, రాబడిని, వ్యయాలని చూపడం జరిగింది. ఇక్కడ ఏఆర్ రేఖ ఎట్లా ఉంది, ఎంఆర్ రేఖ కంటే పైన ఉంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఇంపార్టెంట్. ఏఆర్ రేఖ ఎంఆర్ రేఖకు దిగువన ఉందా పైన ఉందా అని అడుగుతాడు. పైన ఉంది. అదే ఎంఆర్ రేఖ దిగువన ఉంది, ఏఆర్ రేఖకు దిగువన ఉంది. ఇక్కడ ఏమవుతుంది, సగటు ఉపాంత వ్యయ రేఖ ఎంసీ రేఖ ఎంఆర్ రేఖను లేదా ఏఆర్ రేఖను, ఇక్కడ ఎంసీ రేఖ ఎంఆర్ రేఖను ఎక్కడ ఖండించింది, దిగువ నుంచి ఖండించుకుంటూ పోతుంది. ఇక్కడ ఎక్కడైతే ఖండించిందో అక్కడ ఏం చేస్తామంటే ధర నిర్ణయించడం జరుగుతుంది. ఇక్కడ ధర ఎంత అంటే ఓపీఎస్టీ పరిమాణంలో ధర ఉంది. ఇక్కడ వ్యయం ఎంత ఉంది, సగటు వ్యయము ఓఆర్ ఇక్కడ టీఆర్ పరిమాణంలో వ్యయం ఉంది కాబట్టి ఓక్యూఆర్టీ. సగటు రాబడి ఎక్కువ ఉంది, సగటు రాబడి ఓపీఎస్టీ నుంచి మైనస్ ఓక్యూఆర్టీ తీసివేస్తే, అంటే సగటు రాబడి నుంచి సగటు వ్యయాన్ని తీసివేస్తే మిగిలింది లాభం. ఇక్కడ ఎంత లాభం ఉంది, పిక్యూఎస్ఆర్ లాభం. ఇదే గరిష్ట లాభం, ఏకస్వామ్యదారుడు ఆర్జించే గరిష్ట లాభం. పటంలో ఏకస్వామ్య పోటీదారుడు ఎంసీ ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్ సమానమైన దగ్గర, ఎంసీ ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్ సమానమైన దగ్గర అక్కడ ఏమవుతుంది, ఈ బిందువు వద్ద సమతౌల్యంలో ఉంటాడు. ఎంసీ ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్ ఎక్కడైతే ఉంటుందో అంటే ఉపాంత వ్యయము ఉపాంత రాబడికి ఎక్కడైతే సమానంగా ఉంటుందో అక్కడ ఏకస్వామ్యదారుడు ఏం చేస్తాడంటే సమతౌల్యంలో ఉంటాడు. ఎంసీ వాళ్ళు అంటే ఉపాంత వ్యయ రేఖ వాళ్ళు గ్రేటర్ దాన్ ఎంఆర్ రేఖ వాళ్ళకు ఉంటుంది. ఇక్కడ ధర ఓపీ పరిమాణంలో ఉంటుంది. ఇక్కడే ఏఆర్ గ్రేటర్ దాన్ ఏసీ అవుతుంది. అంటే యావరేజ్ రెవెన్యూ గ్రేటర్ దాన్ యావరేజ్ కాస్ట్ అవుతుంది. సగటు రాబడి సగటు వ్యయం కంటే ఎక్కువ ఉంటుంది. ఇక్కడ అత్యధిక లాభాలు ఆర్జించడానికి అవకాశం ఉంది. ఇక్కడ పీక్యూఆర్ఎస్ ఈజ్ ఈక్వల్ టు గరిష్ట లాభాలని చెప్పవచ్చు. అయితే ఏకస్వామ్య పోటీలో సంస్థలు ఎట్లా ఉంటాయి, నెంబర్ 1 గరిష్ట లాభాలు పొందొచ్చు. ఏకస్వామ్య పోటీలో సంస్థ గరిష్ట లాభాలు పొందొచ్చు, సాధారణ లాభాలు పొందొచ్చు, నష్టాలు పొందవచ్చు. ఫస్ట్ గరిష్ట లాభాలు చూద్దాం. గరిష్ట లాభాలు పొందాలంటే ఏఆర్ గ్రేటర్ దెన్ ఏసీ. సగటు రాబడి అనేది సగటు వ్యయం కంటే ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో అక్కడ గరిష్ట లాభాలు వస్తాయి. అది ఏకస్వామ్య పోటీలో. రెండోది సగటు రాబడి సగటు వ్యయము ఏఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ అవుతుందో అక్కడ సాధారణ లాభాలు వస్తాయి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు. ఏఆర్ గ్రేటర్ దాన్ ఏసీ అయితే ఆప్షన్ ఏ గరిష్ట లాభాలు, ఆప్షన్ బి సాధారణ లాభాలు, ఆప్షన్ సి నష్టాలు, ఆప్షన్ డి ఏది కాదనిస్తాడు. ఏఆర్ గ్రేటర్ దెన్ ఏసీ అయితే గరిష్ట లాభాలు, ఏఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ అయితే అంటే సగటు రాబడి సగటు వ్యయము సమానమైతే అక్కడ సాధారణ లాభాలు వస్తాయి. నెక్స్ట్ అదేవిధంగా నష్టాలు ఎప్పుడు వస్తాయంటే సగటు రాబడి కంటే సగటు వ్యయం తక్కువగా ఉంటాయి. అంటే సగటు వ్యయం కంటే సగటు రాబడి తక్కువ ఉండాలి. ఏఆర్ లెస్ దెన్ ఏసీ అయితే అక్కడ నష్టాలు వస్తాయి. దీన్నే ఇక్కడ ఈ పటంలో మనం చూడడం జరిగింది. ఓఎక్స్ అక్షం మీద ఉత్పత్తిని తీసుకున్నాము, ఓవై అక్షం మీద రాబడి వ్యయము ధరలు తీసుకోవడం జరిగింది. ఓఎక్స్ అక్షం మీద ఉత్పత్తి ఎంత, ఓక్యూ పరిమాణంలో ఉత్పత్తి ఉంది. ధర ఎంత ఉంది, ఓపీ పరిమాణంలో ధర ఉంది. అంటే ఇక్కడ ఏం చేశాడు అంటే ఓక్యూ పరిమాణంలో ధర ఉంది కాబట్టి ఎంసీ రేఖ ఎంఆర్ రేఖను ఇక్కడ కింది నుంచి ఖండించింది. ఎక్కడ ఖండించింది, ఈ బిందువు వద్ద ఖండించింది. ఎంసీ రేఖ ఎంఆర్ రేఖను ఈ బిందువు వద్ద ఖండించింది కాబట్టి ఇక్కడ ధర ఎంత నిర్ణయించబడ్డది అంటే ఓపీ పరిమాణంలో ధర నిర్ణయించబడ్డది. ఇక్కడ మొత్తము ధర ఎంత ఇక్కడ బిందువులు ఉన్నాయి చూడండి. ఈ బిందువు వద్ద ఇక్కడ సమతౌల్యంలో ఉన్నాడు. సమతౌల్యం ఏ బిందువు వద్ద ఏమైంది, సగటు వ్యయము
లాభాలు సమానంగా ఉన్నాయి, అంటే ఇక్కడ లాభాలు వస్తాయి. అదే బి బిందువు వద్ద సాధారణ లాభాలు వస్తాయి. అదే సి బిందువు వద్ద చూడండి, ఇక్కడ ఏసీ అనేది అంటే సగటు వ్యయము సగటు రాబడి కంటే తక్కువ ఉంది దాంట్లో, కాబట్టి అక్కడ సి బిందువు వద్ద నష్టాలు వస్తాయి, బి బిందువు వద్ద సాధారణ లాభాలు వస్తాయి, ఏ బిందువు వద్ద లాభాలు రావడానికి ఇక్కడ లాభాలు వస్తాయి. ఈ విధంగా సంస్థ సమతౌల్యంలో ఉంటుంది. పటంలో ఈ వద్ద ఎంసీ ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్, కాబట్టి సంస్థ సమతౌల్యంలో ఉంటుంది. ఇక్కడ ఉత్పత్తి సంస్థ చూడండి పటంలో ఈ బిందువు వద్ద ఎంసీ ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్ అయింది, కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఉత్పత్తి ఎంత ఓక్యూ, ధర ఎంత ఓపీ, ధర ఓపీగా నిర్ణయం అయింది. నెంబర్ 1 ఏ బిందువు వద్ద ఏఆర్ డివైడెడ్ పి, ఏఆర్ లేదా పి గ్రేటర్ దెన్ ఏసీ1, అంటే ఏ బిందువు వద్ద ఏమైంది అంటే ఏఆర్ గ్రేటర్ దెన్ పి అంటున్నాం. ఇక్కడ ఏ బిందువు వద్ద ఏఆర్ అంటే సగటు రాబడి ఎక్కువగా ఉంది, ఏసీ కంటే ఎక్కువగా ఉంది. ఏ బిందువు వద్ద చూడండి, ఏ బిందువు వద్ద సగటు రాబడి అనేది ఎక్కువగా ఉంది కాబట్టి లాభాలు వస్తాయి, గరిష్ట లాభాలు వస్తాయి. అదేవిధంగా బి బిందువు వద్ద ఏఆర్ లేదా పి గ్రేటర్ దాన్ ఏసీ2, బి బిందువు వద్ద ఇక్కడ ఎట్లా ఉంది ఏఆర్ ఈక్వల్ ఇక్కడ ఉంది, ఈక్వల్ ఉంది కాబట్టి సాధారణ లాభాలు రావడానికి అవకాశం ఉంది. బి బిందువు వద్ద ఇక్కడ పి గ్రేటర్ దెన్ ఏసీ2, ఇది సాధారణ లాభాలు. సి బిందువు వద్ద ఏఆర్ లెస్ దెన్ ఏసీ3, కాబట్టి ఇక్కడ నష్టాలు వస్తాయి. సి బిందువు వద్ద ఏమవుతుందంటే నష్టాలు వస్తాయి. బి బిందువు వద్దనేమో సాధారణ లాభాలు, సి బిందువు వద్ద నష్టాలు. ఎందుకు నష్టాలు వస్తున్నాయి? సగటు వ్యయం అనేది ఇక్కడ తక్కువగా ఉంది కాబట్టి నష్టాలు వస్తూ ఉన్నాయి సి బిందువు వద్ద. నెక్స్ట్ దీర్ఘకాలం పరిశీలిస్తే ఇక్కడ సంస్థల సామూహిక సమతౌల్యం అని చెప్తాం. దీర్ఘకాలంలో ఏం చెప్తున్నాము? సంస్థల సామూహిక సమతౌల్యం అని చెప్తాం. ఎట్లనో చూద్దాం ఒకసారి. ఏకస్వామ్య పోటీలో సంస్థలు సజాతీయ వస్తువును ఉత్పత్తి చేయక ప్రత్యామ్నాయ వస్తువులను ఉత్పత్తి చేస్తాయి. ఏకస్వామ్యం యొక్క మొట్టమొదటి ఉద్దేశం ఏంటంటే ఏకస్వామ్యం యొక్క మొట్టమొదటి లక్షణం ఏంటి అంటే సజాతీయ వస్తువులు ఉత్పత్తి చేయవు. అదే సంపూర్ణ పోటీ మార్కెట్లో సజాతీయ వస్తువులు ఉత్పత్తి చేస్తాయి. అదేవిధంగా ఏకస్వామ్య పోటీలో సంస్థలు సజాతీయ వస్తువులు ఉత్పత్తి చేయవు కానీ ప్రత్యామ్నాయ వస్తువులు ఉత్పత్తి చేస్తుంటాయి. అంటే ఒకే వస్తువు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి సంతూర్ సోపు, లిరిలు, రెగ్జోనా, లైఫ్ బాయ్ ఇట్లాంటివన్నీ ఏంటివి? ఇక్కడ ప్రత్యామ్నాయ వస్తువులు ఉన్నాయి. అంటే ఒకే వస్తువును ఉత్పత్తి చేయవు కానీ సజాతీయ వస్తువు ఉత్పత్తి చేయవు కానీ ప్రత్యామ్నాయ వస్తువులు ఉత్పత్తి చేస్తున్నాయి. ఇక్కడ సంతూర్ ధర పెరిగిందనుకోండి, వెంటనే లిరిల్ ధర తగ్గుద్ది, వాళ్ళు తగ్గిస్తారు. ఎందుకు? ఎక్కువ అమ్ముకోవడం కోసం. అంటే ఇక్కడ ఒక వస్తువుకి ప్రత్యామ్నాయం ఉంది ఏకస్వామ్య పోటీలో. అదేవిధంగా వస్తుత్పత్తి చేస్తున్నందువల్ల సామూహిక సంస్థలు ఏర్పడుతుంటాయి. ఇట్లా ప్రత్యామ్నాయ సంస్థలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ గ్రూప్ ఫర్మ్స్ ఏర్పడడానికి కూడా అవకాశం ఉంది. దీర్ఘకాలంలో ఎందుకు ఏర్పడతాయి అంటే అవన్నీ ఆ గ్రూప్లో ఉన్నవన్నీ ఒకటి ధర తగ్గిస్తే మిగతాయి కూడా ధర తగ్గిస్తాయి, ఒకటి ధర పెంచితే మిగతాయి పెంచవు. కాబట్టి వాటి మధ్య ఏమవుతుందంటే పోటీ ఏర్పడుతుంది. దీర్ఘకాలంలో అపరిమిత పోటీ వల్ల సంస్థలు కేవలం సాధారణ లాభాలే పొందుతాయి. ఎందుకు సాధారణ లాభాలు పొందుతాయంటే అత్యధిక లాభాలు వచ్చినాయి అనుకోండి, మిగతా వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి పెట్టుబడి పెడుతుంటారు కాబట్టి దీర్ఘకాలంలో పరిశ్రమలోకి కొత్త సంస్థలు వస్తాయి కాబట్టి సాధారణ లాభాలు పొందుతారు. సాధారణ లాభాలు పొందుతూ సమతౌల్యంలో ఉంటారు. దీన్నే పటం ద్వారా కూడా ఇక్కడ మనం చూడొచ్చు. పటం ద్వారా కూడా మనము సాధారణ లాభాలు ఇంతకుముందు మనం చెప్పినాం, ఆ సాధారణ లాభాలు అక్కడ పొందడం జరుగుతుంది. అంటే సగటు రాబడి, తర్వాత ఉపాంత వ్యయము, సగటు వ్యయము అన్నీ సమానంగా ఉంటాయి కాబట్టి అక్కడ ఎట్లా ఉంటాయి? నార్మల్ ప్రాఫిట్స్ ఉంటాయి దీర్ఘకాలంలో. తర్వాత ద్విపక్ష ఏకస్వామ్యం అంటాం. రెండవది ద్విపక్ష ఏకస్వామ్యం, దీన్నే బయలాటరల్ మనోపలి అంటాం. అంటే ఇక్కడ ఒక అమ్మకందారుడు ఒకే కొనుగోలుదారుడు ఒకే అమ్మకందారుడు ఒకే కొనుగోలుదారుడు ఉన్న మార్కెట్ను ద్విపక్ష ఏకస్వామ్యం అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, చాలాసార్లు అడుగుతాడు. అంటే ఇక్కడ ఒకే అమ్మకందారుడు ఒక కొనుగోలుదారుడు ఉన్న మార్కెట్ని ద్విపక్షం అంటాం. అంటే ఇక్కడ అమ్మకందారులు కొనుగోలుదారులు ఒక్కొక్కరు ఉంటారు కాబట్టి. ఎగ్జాంపుల్ ఏంటంటే పోస్టల్ సంస్థలు, ఈరోజు మనము ఒకే సంస్థ ఉత్పత్తి చేస్తుంది. అదేవిధంగా అంటే ఇక్కడ ఏం తీస్తున్నాం? పోస్ట్ ఆఫీసులు ఉంటాయి, చాలా ఉంటాయా? ఉండవు. పోస్ట్ ఆఫీస్ ఒకటే ఉంటుంది దేశానికి. అదేవిధంగా రక్షణ వ్యవస్థ ఇట్లాంటివన్నీ. అదేవిధంగా రైల్వేలు కూడా ఏంటండి? ఒకటే ఉంటుంది రైల్వే. మరి ప్రత్యామ్నాయ ప్రైవేట్ ఉన్నాయా? ప్రైవేట్లో లేవు. కాబట్టి ఇక్కడ ద్విపక్ష ఏకస్వామ్యం అని చెప్తుంటాము రైల్వేలు ఇవన్నీ.
నెక్స్ట్ ఏకస్వామ్య పోటీ. ఏకస్వామ్య పోటీని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా అడుగుతారంటే అసంపూర్ణ పోటీ మీద ఎవరు విశ్లేషణ చేశారు అంటారు. ఈ అసంపూర్ణ పోటీ మీద ఎక్కువ విశ్లేషణ చేసింది ఎవరంటే శ్రీమతి జోన్ రాబిన్సన్ విశ్లేషణ చేసింది. ఏకస్వామ్య పోటీ భావాన్ని మరి ప్రవేశపెట్టింది ఎవరు? ఇక్కడ అసంపూర్ణ పోటీ మీద విశ్లేషణ చేసింది అడుగుతున్నామో శ్రీమతి జోన్ రాబిన్సన్ అని పెట్టాలి. ఎగ్జామ్లో ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఏం బిట్ అంటే అసంపూర్ణ పోటీ మార్కెట్ మీద, ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్ మీద విశ్లేషణ చేసింది శ్రీమతి జోన్ రాబిన్సన్. ఏకస్వామ్య పోటీ భావనను, మనోపలిస్టిక్ కాంపిటీషన్ అనే కాన్సెప్ట్ని డెవలప్ చేసింది ఎవరంటే చాంబర్లిన్. ఈ చాంబర్లిన్ దీన్ని ప్రవేశపెట్టిన. ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తిదారులు ఉండి స్వల్ప తేడాలు ప్రత్యామ్నాయ వస్తువులు ఉంటే దాన్ని ఏకస్వామ్యం అంటాం. ఇక్కడ ఏకస్వామ్యం పోటీలో ఏమైందంటే ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తిదారులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు, ఒకళ్ళ కంటే ఎక్కువ ఉంటారు. అదేవిధంగా మరి వస్తువులు సజాతీయంగా ఉంటాయా? సంపూర్ణ పోటీ మార్కెట్లో అయితే వస్తువులు సజాతీయంగా ఉన్నాయి, ఏకస్వామ్యంలో వస్తువులు సజాతీయంగా లేవు. కానీ ఏకస్వామ్య పోటీ వచ్చే వరకు ఏమవుతుందంటే వస్తువులు ప్రత్యామ్నాయాలు ఉంటాయి. అంటే సజాతీయంగా ఉండవు కానీ ప్రత్యామ్నాయ వస్తువులు అనేవి ఉంటాయి ఏకస్వామ్య పోటీలో. ఉత్పత్తి చేయు మార్కెట్ ఏకస్వామ్య పోటీ అంటాం. ఈ విధంగా ఉత్పత్తి చేస్తే అంటే ఏకస్వామ్య పోటీలో ఏమవుతుందంటే నెంబర్ 1 ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తిదారులు ఉంటారు. నెంబర్ 1 ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తిదారులు ఉంటారు. నెంబర్ 2 ఆ వస్తువులకి ప్రత్యామ్నాయ వస్తువులు ఉంటాయి, ఇట్లా ప్రత్యామ్నాయ వస్తువులు ఉండి ఉత్పత్తి చేసే మార్కెట్ని ఏకస్వామ్య పోటీ లేదా మనోపలిస్టిక్ కాంపిటీషన్ అంటాం. ఇది నిత్య జీవితంలో ఉండే ప్రస్తుతం మనం డైలీ లైఫ్లో చూసేవి ఎక్కువగా ఏముంటాయంటే ఇక్కడ మనోపలిస్టిక్ కాంపిటీషనే ఉంటుంది, ఏకస్వామ్య పోటీ మార్కెట్లో ఉంటాయి. ఉదాహరణకి సబ్బులు, కాస్మెటిక్స్ ఐటమ్స్, అదేవిధంగా హోటళ్ళు, ఇవన్నిటివి మనకు ఏకస్వామ్య పోటీకే ఉదాహరణలు చెప్తుంటాం. ఈరోజు సోప్ ఇండస్ట్రీ తీసుకున్నా కానీ, కాస్మెటిక్స్ తీసుకున్నా కానీ, హోటల్స్ తీసుకున్నా కానీ, అదేవిధంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకున్నా కానీ, అదేవిధంగా టీవీ, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు తీసుకున్నా కానీ ఏకస్వామ్య పోటీ అనేది నిత్య జీవితంలో మనం డైలీ లైఫ్లో చూస్తూనే ఉంటాం. ఇది ఎక్కువగా ఉంటుంది. లక్షణాలు, మరి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో లక్షణాలు ఎక్కువగా అడుగుతుంటాడు. నెంబర్ 1 ఎక్కువ సంఖ్యలో అమ్మకందారులు, కొనుగోలుదారులు ఉంటారు. ఇక్కడ ఏకస్వామ్య పోటీలు ఏమిటంటే ఎక్కువ సంఖ్యలో ఎవరు ఉంటారు? అమ్మకందారులు ఉంటారు ప్లస్ కొనుగోలుదారులు ఉంటారు. ఇక్కడ అమ్మకందారులు, కొనుగోలుదారులు ఎక్కువ సంఖ్యలో ఉంటే దాన్ని ఏకస్వామ్య పోటీ. అదేవిధంగా రెండోది వస్తు భిన్నత్వం ఉంటుంది. ఇక్కడ వస్తువులకి భిన్నత్వం ఉంటుంది, సమీప ప్రత్యామ్నాయాలు ఉంటాయి. వస్తువులకి ఎట్లుంటాయంటే ప్రత్యామ్నాయాలు ఉంటాయండి, ఏకస్వామ్య పోటీలో ప్రత్యామ్నాయాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మొబైల్ ఫోన్స్లో తీసుకోండి, రిలయన్స్ నెట్వర్క్, బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్, ఎయిర్టెల్ నెట్వర్క్, ఈ విధంగా వివిధ రకాల నెట్వర్క్స్ ఉన్నాయి. ఇదేంటిది? ఏకస్వామ్య పోటీ అని చెప్తుంటాం. ఇక్కడ ఇట్లా వివిధ రకాల పోటీలు ఉంటాయి కాబట్టి దీన్ని ఏమంటున్నాము? ఏకస్వామ్య పోటీ అని చెప్తున్నాము. సమీప ప్రత్యామ్నాయాలు ఉండడం జరుగుతుంది. అదేవిధంగా సంస్థల ప్రవేశం, నిష్క్రమణకి స్వేచ్ఛ ఉంటుంది. ఏకస్వామ్య పోటీలో ప్రవేశానికి, నిష్క్రమణకు స్వేచ్ఛ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సంస్థకి లాభాలు వస్తే చాలా సంస్థలు లోపలికి వస్తూ ఉంటాయి, పరిశ్రమ లోపలికి వస్తాయి. ఒకవేళ నష్టాలు వచ్చాయి అనుకోండి, నష్టాలు వస్తే ఏమైందంటే సంస్థ నుంచి నిష్క్రమించడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా అంటే సంస్థలో ప్రవేశానికి మరియు నిష్క్రమణకు ఎక్కువ అవకాశం ఉంటుంది ఏకస్వామ్య పోటీలో. నెక్స్ట్ 4వది అమ్మకం వ్యయాలు ఉంటాయి. ఈ ఏకస్వామ్య పోటీలో అమ్మకం వ్యయాలు అనేది ఉంటాయి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు. ఈ క్రింది ఏ మార్కెట్లో అమ్మకం వ్యయాలు ఉంటాయి? ఆప్షన్ ఏ సంపూర్ణ పోటీ మార్కెట్, ఆప్షన్ బి ఏకస్వామ్యం, ఆప్షన్ సి ఏకస్వామ్య పోటీ, ఆప్షన్ డి ఏది కాదు. మరి ఆన్సర్ ఏంది ఇక్కడ? ఏకస్వామ్య పోటీ. ఎందుకు అంటే ఏకస్వామ్య పోటీలో అమ్మకం వ్యయాలు ఎందుకు ఉంటాయంటే ఇక్కడ అమ్మకం వ్యయాలు ఎందుకు ఉంటాయంటే ధరేతర పోటీ ఉంటుంది. అంటే వస్తువుల మధ్య మనకు ఏమవుతుంది? ఎక్కువగా పోటీబడి అమ్ముతుంటారు. అదేవిధంగా వ్యాపార ప్రకటనలు కూడా ఉంటాయి. ఏకస్వామ్య పోటీలో మరొక ప్రత్యేకమైన లక్షణం ఏంటి అంటే వ్యాపార ప్రకటనలు, అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మా వస్తువు సేల్ కావాలని ఇక్కడ యాడ్స్ ఎక్కువగా ఇచ్చుకుంటుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ శాంసంగ్ ఫోన్స్ తీసుకోండి, మొబైల్ ఫోన్స్, అదేవిధంగా శాంసంగ్ తర్వాత నోకియా, అదేవిధంగా జియో. ఇక్కడ ఏమవుతున్నాయి? ఫోన్స్లో వివిధ రకాల ఫోన్లు మార్కెట్లో ఏమవుతున్నాయంటే అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చుకొని వాటి యొక్క మార్కెట్ని విస్తరించుకుంటుంటాయి. ఇది ఏకస్వామ్య పోటీ యొక్క ప్రధానమైన లక్షణం. వెరీ వెరీ ఇంపార్టెంట్. అడ్వర్టైజ్మెంట్స్ అనేవి ఈ క్రింది ఏ మార్కెట్లో ఉంటవి అని అడుగుతాడు. అడ్వర్టైజ్మెంట్లు ఏ మార్కెట్లో ఉంటాయి?
ఏకస్వామ్య పోటీలో ఉంటాయి. నెక్స్ట్ అసంపూర్ణ సమాచారం ఉంటుంది. అసంపూర్ణ సమాచారం అనేది ఏకస్వామ్య పోటీలో ఉంటుంది. అంటే మార్కెట్ గురించిన పరిపూర్ణమైన సమాచారం ఇక్కడ ఉత్పత్తిదారులు చెప్పరు. ఎందుకు చెప్పరు అంటే పోటీ ఉంటుంది కాబట్టి అసంపూర్ణ సమాచారం ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీర్ఘకాలంలో గ్రూప్ సమతౌల్యం ఉంటుంది. దీర్ఘకాలంలో మాత్రము గ్రూప్ సమతౌల్యం అనేది ఇక్కడ ఉండడం జరుగుతుంది. దీర్ఘకాలంలో గ్రూప్ సమతౌల్యం ఉంటుంది. నెక్స్ట్ స్వల్పకాలం సమతౌల్యం. స్వల్పకాలంలో ఎట్లా సమతౌల్యంలో ఉంటారో ఒకసారి పరిశీలిద్దాం. ఏకస్వామ్య పోటీలో అనేక మంది అమ్మకందారులు ఉండడం, ఏకస్వామ్య పోటీలు ఏమవుతుంది, అనేక మంది అమ్మకందారులు ఉండడము, సమీప ప్రత్యామ్నాయ వస్తువులు ఉంటాయి. సమీప ప్రత్యామ్నాయ వస్తువులు ఉంటాయి, అనేక మంది అమ్మకందారులు ఉంటారు. కాబట్టి ఈ మార్కెట్లో స్వల్పకాలంలో సంస్థలకి అసాధారణ లాభాలు లేదా నష్టాలు రావడానికి అవకాశం ఉంది. ఏకస్వామ్య పోటీలో సంస్థలకి సమీప ప్రత్యామ్నాయాలు ఉంటాయి. ప్లస్ అదేవిధంగా ఇంకోటి ఏంది, అమ్మకందారులు చాలామంది ఉంటారు. అదేవిధంగా అమ్మకం వ్యయాలు ఉంటాయి, వ్యాపార ప్రకటనలు ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి కాబట్టి మార్కెట్లో స్వల్పకాలంలో సంస్థలకి వస్తేనేమో అసాధారణ లాభాలు వస్తాయి, లేకుంటే నష్టాలు రావడానికి అవకాశం ఉంది ఈ ఏకస్వామ్య పోటీలో. దీనికి సంబంధించి ఇక్కడ చూద్దాం. ఓఎక్స్ అక్షం మీద ఇక్కడ ఉత్పత్తిని తీసుకోవడం జరిగింది, ఓవై అక్షం మీద ధరని తీసుకోవడం జరిగింది. ఓఎక్స్ అక్షం మీద ఇక్కడ సగటు రాబడి రేఖ ఉపాంత రాబడి రేఖ కంటే పైన ఉంది. అదేవిధంగా సగటు ఇక్కడ ఉపాంత వ్యయ రేఖ, దీర్ఘకాలిక ఉపాంత రేఖ ఎంసీ రేఖ ఎంఆర్ రేఖను ఈ బిందువు వద్ద ఖండించింది. ఎంసీ రేఖ ఎంఆర్ రేఖను ఎక్కడ ఖండించింది, ఈ బిందువు వద్ద ఖండించింది. ఇక్కడ ఉత్పత్తి ఎంత నిర్ణయించబడ్డది, ఓఎం పరిమాణంలో ఉత్పత్తి నిర్ణయించబడింది. ఇక్కడ ధర ఎంత నిర్ణయించబడ్డది, ఎంఈ ఇక్కడ ఓపి పరిమాణంలో ధర నిర్ణయించడం జరిగింది. ఇక్కడ మొత్తం ఎంత అంటే ఓపి ఈఎం అనేది మొత్తం ధర. ఈ విధంగా ఇక్కడ అంటే ఎంసీ రేఖ ఎంఆర్ రేఖను ఎక్కడైతే ఖండిస్తుందో అక్కడ ధర నిర్ణయించడం జరుగుతుంది. ఏఆర్ రేఖ అనేది సగటు రేఖ ఇక్కడ, లేకుంటే డిమాండ్ రేఖ అని చెప్పడం జరుగుతుంది. పటంలో దీర్ఘకాలంలో సంస్థలన్నీ సాధారణ లాభాలు మాత్రమే పొందుతాయి. ఈ పటాన్ని పరిశీలిస్తే మనకి ఏమవుతుంది, దీర్ఘకాలిక వ్యయ రేఖ సగటు రాబడి రేఖ ఎఫ్ బిందు వద్ద సమానమైంది. చూడండి, దీర్ఘకాలిక సగటు వ్యయ రేఖ తర్వాత సగటు రాబడి రేఖ ఎఫ్ బిందు వద్ద సమానమైంది. కాబట్టి ఇక్కడ ఓపి పరిమాణంలో సాధారణ లాభాలు మాత్రమే ఇక్కడ రావడానికి అవకాశం ఉంది. సాధారణ లాభాలే వస్తాయి పటంలో దీర్ఘకాలంలో సంస్థలకని. సాధారణ కారణం ఏంటంటే లాభం వచ్చిందనుకోండి కొత్త సంస్థలన్నీ మార్కెట్లోకి వస్తాయి. లాభం వస్తే జనరల్గా ఏం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ సోప్స్ ఇండస్ట్రీలో బాగా లాభాలు వచ్చాయనుకోండి, అందరూ సోప్స్ తయారు చేయడానికి ముందుకు వస్తారు. ఆ ఇండస్ట్రీ ఆటోమేటిక్గా లాభాలు ఎక్కువ లాభాలు ఏమైనా తగ్గిపోయినాయి. ఒకవేళ నష్టాలు వచ్చినాయి అనుకోండి సోప్ ఇండస్ట్రీలో, అందరు బయటికి వైదొలుగుతారు. వైదొలుగుతే ఏమవుతుంది, ఇక్కడ పరిశ్రమ నుంచి కొద్దిమంది వెళ్ళిపోతారు కాబట్టి ఉన్న వాళ్ళకి లాభాలు రావడానికి అవకాశం ఉంది. ఈ విధంగా సంస్థల ప్రవేశానికి నిష్క్రమణకు అవకాశం ఉంటుంది. నెంబర్ 1, ఈ వద్ద ఎంసీ = ఎంఆర్ సమతౌల్యం ఏర్పడింది. ఈ బిందు వద్ద ఏమైందంటే ఎంసీ = ఎంఆర్ అయింది. ఈ బిందు వద్ద ఎంసీ రేఖ ఎంఆర్ రేఖ సమానమైంది. ఇక్కడ చూడండి పటంలో అక్కడ ఉత్పత్తి ఎంత, ఓఎం పరిమాణంలో ఉత్పత్తి అయింది. ఎంసీ రేఖ ఎంఆర్ రేఖను ఈ బిందు వద్ద ఖండించింది. ఒకవేళ ఎంసీ రేఖ ఎంఆర్ రేఖను ఈ బిందు వద్ద ఖండించింది. ఇక్కడ ఏఆర్ = ఎంఆర్, తర్వాత ఎంఎఫ్ ఇక్కడ సాధారణ లాభాలే వస్తున్నాయి. ఎంఎఫ్ ఓపీ1 ధర ఎంత ఉంది అంటే ఓపీ1 ధర ఉంది ఈ బిందువు వద్ద. నెక్స్ట్ ఏకస్వామ్య పోటీలో సగటు రాబడి రేఖ దీర్ఘకాలిక వ్యయ రేఖ అంటే ఎల్ఏసి రేఖకు కనిష్ట బిందువు వద్ద ఎఫ్1ను చేరకముందే ఎఫ్ వద్ద ఉత్పత్తి ఎంత అంటే ఓఎం స్థాయికి నిలిపివేయడం జరిగింది. ఇక్కడ ఏకస్వామ్య పోటీలో అభిలషణీయమైన ఉత్పత్తిని సాధించవు. నెక్స్ట్ ఏకస్వామ్య పోటీ వృధాలు. మరి ఏకస్వామ్య పోటీలో అప్పుడప్పుడు వృధాలు అవ్వడానికి అవకాశం ఉంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. చాలాసార్లు అడిగాడు ఏకస్వామ్య పోటీలో ఈ క్రిందిది వృధా కాదు అని ఇస్తాడు. మరి అప్పుడు ఏం తెలవాలి మనకు, వృధాలు ఏంటివో తెలవాలి. ఒకటి, ప్రకటనలపై అధిక వ్యయం చేస్తారు. ఎందుకంటే తమ వస్తువులే అమ్ముడుపోవాలి, తమకే గరిష్ట లాభాలు రావాలనే ఉద్దేశంతో ఎక్కువ వ్యాపార ప్రకటనలు అడ్వర్టైజ్మెంట్స్ చేస్తారు. ఇది ఏకస్వామ్య పోటీ యొక్క ప్రధానమైన లక్షణం. ఈరోజు మార్కెట్లో మనం చూడండి జియో సిమ్ యాడ్ వస్తుంది, రిలయన్స్ వాళ్ళది. ఈ జియో సిమ్ చూసే ఈ అడ్వర్టైజ్మెంట్స్కి ఈ ప్రకటనలకు, అదేవిధంగా కొన్నిసార్లు గోల్డ్ కూడా ఆఫర్ మనకు పేపర్లో ప్రకటనలు చూస్తుంటాం, గోల్డ్ ఆఫర్స్.
ఇవన్నీ ఏంటి, మా జ్యువెలరీలో కొనండి 10% క్యాష్ బ్యాక్, 11% క్యాష్ బ్యాక్ అని ఇట్లా ఆఫర్లు ఇస్తూ ఉంటారు. అంటే ప్రకటనలపై అధిక వ్యయం చేస్తుంటారు. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్స్ మీద ఎక్కువ ఖర్చు పెడతారు ఇక్కడ ఏకస్వామ్య పోటీలో. ఇది ఒక నష్టం. రెండోది, వస్తు వైవిధ్యం కోసం వనరులను వృధా చేస్తారు. మన వస్తువులు మార్కెట్లో డిఫరెంట్గా ఉండాలి. మిగతా వాళ్ళు ఉపయోగించే వస్తువుల కంటే మనం తయారు చేసిన వస్తువులు మార్కెట్లో డిఫరెంట్గా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ వస్తు వైవిధ్యం చేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే ఉన్న వనరులు వృధా అయిపోతుంటాయి. మనకున్న వనరులు ఏమవుతున్నాయి, వృధా అయిపోతున్నాయి. మూడోది, ధర ఉపాంత వ్యయం కన్నా ఎక్కువ. ధర ఎట్లా ఉంటుందంటే ఉపాంత వ్యయం కంటే ఎక్కువ ఉంటుంది. ప్రైస్ గ్రేటర్ దాన్ ఎంసీ. ఈ ఏకస్వామ్య పోటీలో ధర ఎట్లా ఉంటుందంటే ఉపాంత వ్యయం కన్నా అధికంగా ఉంటుంది. పి గ్రేటర్ దాన్ ఎంసీ. ఇది ఇంపార్టెంట్, చాలాసార్లు అడుగుతాడు. నెక్స్ట్, అసమర్థ సంస్థలు మనుగడను సాగించుట. అసమర్థ సంస్థలు ఏవైతే ఉంటాయో అవి ఇక్కడ మనుగడను కొనసాగించలేవు, బయటికి వెళ్ళిపోతాయి. అంటే ఏకస్వామ్య పోటీలో ఏ సంస్థ అయితే సమర్థవంతంగా ఉంటుందో ఆ సంస్థలు మాత్రమే ఇక్కడ ఉత్పత్తిని కొనసాగిస్తూ ఉంటాయి. ఏ సంస్థలు అయితే పోటీ పడలేవో ఆ సంస్థలు ఏమైతాయి అంటే వైదొలిగిపోతాయి, పరిశ్రమ నుంచి వైదొలిగిపోతాయి. నెక్స్ట్, ఐదోది, అభిలషణీయమైన ఉత్పత్తి చేయకపోవడం. ఏకస్వామ్య పోటీలో అభిలషణీయమైన ఉత్పత్తిని ఎందుకు చేయరు అంటే ఉన్న వనరులన్నింటినీ సక్రమంగా ఎందుకు ఉపయోగించుకోరు అంటే వీళ్ళ యొక్క ప్రధాన ధ్యేయం ఏంది, గరిష్ట లాభార్జన ప్రధానమైన ధ్యేయం. గరిష్ట లాభార్జన కాబట్టి తక్కువ వస్తువులను ఉత్పత్తి చేసి ఎక్కువ ధరకు అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తారు ఏకస్వామ్యదారులు. కాబట్టి ఏకస్వామ్య పోటీలో అభిలషణమైన ఉత్పత్తి చేయలేరు. ఇక్కడ ఉత్పత్తి తక్కువగా ఉంటుంది, సప్లై తక్కువగా ఉంటుంది, ధరని ఎక్కువగా పెంచుతూ ఉంటారు. సప్లై తక్కువ చేసి ధరని పెంచుతారు. ఇక్కడే అభిలషణమైన ఉత్పత్తి అనేది ఉంటుంది. నెక్స్ట్, అదేవిధంగా రవాణా వ్యయాలు పెరగడం. ఎందుకంటే ఏకస్వామ్య పోటీలో ఇంతకుముందే మనం చెప్పాము, ఇక్కడ మార్కెట్లో ధర విచక్షణ చేస్తారని చెప్పాం. ఏ మార్కెట్లో ఒక ధరకు, బి మార్కెట్లో ఒక ధరకు, సి మార్కెట్లో ఒక ధరకు వస్తువులు అమ్ముతుంటారు. దేని ఆధారంగా, వ్యాకోచిత్వం ఆధారంగా వస్తువులని వివిధ మార్కెట్లలో వివిధ ధరలకు అమ్మడం జరుగుతుంది. వ్యాకోచిత్వం ఆధారంగా ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ అవ్యాకోచమైన మార్కెట్ దూరంగా ఉందనుకోండి, ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి దూరంగా ఢిల్లీ, బాంబే తీసుకుపోవాలి, అక్కడ అవ్యాకోచమైన మార్కెట్ ఉంది, మరి అంత దూరం తరలిస్తారు కాబట్టి రవాణా వ్యయాలు అనేవి ఇక్కడ పెరగడం జరుగుతుంది. రవాణా వ్యయాలు పెరుగుతూ ఉంటాయి. ఈ అవ్యాకోచమైన మార్కెట్లో రవాణా వ్యయాలు అనేవి పెరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఏకస్వామ్య పోటీలో ఏమవుతున్నాయి, రవాణా వ్యయాలు అనేవి పెరుగుతాయి. ఎందుకు రవాణా వ్యయాలు పెరుగుతాయి అంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు. ఎక్కడైతే అవ్యాకోచమైన మార్కెట్ ఉంటుందో అవ్యాకోచమైన మార్కెట్లో ఎక్కువ ధరకి తక్కువ వస్తువులను అమ్మొచ్చు అనే ఉద్దేశంతో ఇక్కడ అమ్మకందారులు ఏం చేస్తుంటారంటే వేరే మార్కెట్కి తరలిస్తుంటారు. దీని ద్వారా ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్ పెరిగి రవాణా వ్యయాలు పెరగడానికి అవకాశం ఉంది, ఇక్కడ పెరుగుతాయి. నెక్స్ట్, మరి ఒక మార్కెట్ గురించి పరిశీలిద్దాం. దీన్నే ద్విస్వామ్యం అంటాం. ద్విస్వామ్యం అంటే ఇక్కడ ద్విస్వామ్యం, ఇద్దరు ఏకస్వామ్యదారులు ఉన్న మార్కెట్ను ద్విస్వామ్యం లేదా ద్విధాధిపత్యం అంటాం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉంది. ద్విస్వామ్యానికి మరొక పేరేంది అంటాడు. ద్విస్వామ్యానికి మరో పేరేంది అంటే ద్విధాధిపత్యం. ద్విస్వామ్యానికి మరో పేరు డియోపలి అంటాం. డియోపలి మార్కెట్ అన్నా కానీ, ద్విస్వామ్యం అన్నా కానీ, తర్వాత ద్విధాధిపత్యం అన్నా కానీ ఒక్కటే. ఎగ్జామినేషన్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. పదాలు మార్చి మనని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. ద్విస్వామ్యం అన్నా కానీ, ద్విధాధిపత్యం అన్నా కానీ, తర్వాత డియోపలి అన్నా కానీ ఒక్కటే. దీని అర్థం ఏంటి అంటే ఇక్కడ ఇద్దరు అమ్మకందారులు ఉంటే పరిమిత స్వామ్యంలో ఇద్దరికన్నా ఎక్కువ, ఇక్కడ ద్విస్వామ్యంలోనూ ఇద్దరు అమ్మకందారులు ఉంటారు, ఇద్దరు ఉంటారు. ఇక్కడ ఇద్దరు ఉంటే దాని ద్విస్వామ్యం అంటాం. ఇద్దరు అమ్మకందారులు ఉంటే దాని ద్విస్వామ్యం అని. పరిమిత స్వామ్యంలో మనం ఇద్దరికంటే ఎక్కువ ఉంటారు. అదే సంపూర్ణ పోటీ మార్కెట్లో ఏమైంది, చాలా ఎక్కువ మొత్తంలో ఇక్కడ అమ్మకందారులు అనేవి ఉంటారు. నెక్స్ట్, ద్విధాధిపత్యము సాంప్రదాయ పరిమితి. దీంట్లో కొన్ని నమూనాలు ఉన్నాయి. ద్విస్వామ్యంలో గల ప్రధాన సమస్య ఏంటంటే ఉన్న ఉత్పత్తిదారులు ఇద్దరు ఒకరిపై ఒకరు ఆధారపడతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఉత్పత్తిదారుడు ధరను పెంచిండు అనుకోండి, రెండో ఉత్పత్తిదారుడు కూడా ఏం చేస్తాడు, ధరని ఈ విధంగా పెంచుతూ ఉంటాడు. ముఖ్యంగా ధర ఉత్పత్తి నిర్ణయాలు ఆధారపడి ఉంటాయి. ఇద్దరి మీద ఒకళ్ళు ఆధారపడి ఉన్నాయనే విషయాన్ని లెక్క చేయకపోవడం. ఇద్దరు ఏం చేస్తారు,
ఇద్దరు ఉత్పత్తిదారులు ఉన్నప్పుడు ధర ఉత్పత్తి నిర్ణయాలు ఇద్దరిపై ఆధారపడి ఉన్నాయని ఒకరిని ఒకరు లెక్క చేయకపోవడం, ఇది కూడా ప్రధానమైన సమస్య. ఒక అతను ధర తగ్గించాడు అనుకోండి, ఆటోమేటిక్గా రెండో అతను కూడా ధరను తగ్గిస్తాడు. ఒక అతను ధర పెంచాడు అనుకోండి, రెండో అతను ధర పెంచాలని ఏం లేదు. ఇక్కడ ఉత్పత్తి నిర్ణయాలు దీనిపై ఆధారపడి ఉంటాయి. నెక్స్ట్ దీని ఆధారంగా చేసుకున్నాం. ఫస్ట్ కోర్నట్ నమూనా అని ఒకటి ఉంది. ఈ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. కోర్నాట్ తన ద్విస్వామ్య సిద్ధాంతాన్ని 1838లో ప్రతిపాదించాడు. కోర్నాట్ ఇతడు 1838లో తన యొక్క నమూనాని ప్రతిపాదించడం జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రమేయాలు. ప్రమేయాలు ఏంటి అంటే కోర్నాట్ నమూనా ప్రమేయాలు. ఒకటి, ఇద్దరు ఉత్పత్తిదారులు ఉంటారు. అంటే ఇక్కడ ఉత్పత్తిదారుల సంఖ్య ఎంత ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు. కోర్నాట్ నమూనా ప్రకారం ఉత్పత్తిదారుల సంఖ్య ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 2, ఆప్షన్ డి 5 అని ఇస్తాడు. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంది? ఇక్కడ ఉత్పత్తిదారుల సంఖ్య 2. నెక్స్ట్ అదేవిధంగా సజాతీయ వస్తూత్పత్తి. ఇద్దరి వస్తువుల ఉత్పత్తి ఎట్లా ఉంటుంది? ఇక్కడ సజాతీయంగా ఉంటుంది. ఇంతకుముందు ఏకస్వామ్య పోటీలో సజాతీయంగా లేదు, దగ్గరి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఇక్కడ మాత్రం సజాతీయ ఉత్పత్తి ఉంటుంది. నెక్స్ట్ ప్రమేయం, ఉత్పత్తి వ్యయం శూన్యం. ఇక్కడ ఉత్పత్తి వ్యయం మాత్రం శూన్యంగా ఉంటుంది. ఇద్దరికీ ఉత్పత్తి వ్యయం, ఇద్దరే అమ్మకందారులు ఉన్నారు కాబట్టి ఉత్పత్తి వ్యయం అనేది శూన్యం. ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈరోజు ఒక రేగి పండ్లు తీసుకోండి, లేకుంటే ఇట్లాంటివి ఎక్కడ అటవీ ఉత్పత్తులు అవి సేకరించుకొని వస్తారు, లేకుంటే సీతాఫల పండ్లు అడవిలో తెస్తారు. అక్కడ ఉత్పత్తి వ్యయం వాళ్ళకి ఏముండదు, శూన్యం ఉంటుంది. నాలుగోది, ఇద్దరికి మార్కెట్ అవగాహన ఉంటుంది. మరి ఇద్దరికి మార్కెట్ పైన సంపూర్ణ అవగాహన ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కడ అమ్మితే ఎక్కువ లాభం వస్తుంది, ఏ మార్కెట్లో అమ్మితే తక్కువ లాభం వస్తుంది, ఏ మార్కెట్లో అమ్మితే ఎక్కువ లాభం వస్తుంది, ఇద్దరికి మార్కెట్ మీద సంపూర్ణ అవగాహన ఉంటుంది. ఐదవది, ప్రతి అమ్మకందారుడు తన ప్రత్యర్థి ఉత్పత్తి ధర స్థిరం అని భావిస్తాడు. ఇక్కడ ఇద్దరే అమ్మకందారులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రత్యర్థి తను ఎంత ఉత్పత్తి చేస్తుండు, ఏ ధరకు అమ్ముతుండు, ఇవి రెండు స్థిరంగా ఉంటాయని ఇక్కడ భావించి తన ధరను అమ్మడం జరుగుతుంది. మూడోది సమతుల్యం. మరి ప్రతి అమ్మకందారుడు ప్రత్యర్థి అమ్మకంలో మార్పు లేక స్థిరంగా ఉంటుందని భావించడం వల్ల ధర ఉత్పత్తి మారదని వారు భావిస్తారు. వాళ్ళు ఏమనుకుంటారంటే ప్రత్యర్థి కూడా ధరని ఉత్పత్తిని ఇక్కడ ఏం మార్చలేడు, అవి స్థిరంగా ఉంటాయని భావిస్తారు. కాబట్టి ధర ఉత్పత్తి మారదని వీళ్ళు భావించడం జరుగుతుంది. ఇది ఒక ప్రమేయం. నెక్స్ట్ ఇది మొత్తం డిమాండ్లో 2/3 వంతు ఉత్పత్తి చేరినప్పుడు, అంటే ఇద్దరి యొక్క డిమాండ్ అనేది ఇక్కడ పెరుగుతుంది, ఉత్పత్తి అనేది పెరుగుతుంది. ఇది ఎంత? 2/3 వంతు ఉత్పత్తికి చేరినప్పుడు సమతుల్య ఉత్పత్తి సాధ్యమవుతుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు. ద్విధాధిపత్యంలో కోర్నాట్ నమూనా ప్రకారం సమతుల్య ఉత్పత్తి ఎంత అని అడుగుతాడు. ఇక్కడ మొత్తం డిమాండ్లో 2/3 వంతు అగును. మరియు ప్రతి ఉత్పత్తిదారుడు మొత్తం డిమాండ్లో 1/3 వంతు ఉత్పత్తి చేయాలి. మరి ఒక్కొక్క ఉత్పత్తిదారుడు ఎంత ఉత్పత్తి చేయాలి? 1/3 ఉత్పత్తి చేయాలి. రెండవది బెర్ట్రాండ్ నమూనా. బెర్ట్రాండ్ 1883లో తన ద్విస్వామ్య నమూనాను ప్రతిపాదించాడు. కోర్నాట్ నమూనా ప్రమేయాలను బెర్ట్రాండ్ అంగీకరించిన ప్రత్యర్థి అమ్మకాలు స్థిరం అనే ప్రమేయంతో ఇతను విభేదించాడు. ఇతను మాత్రం మిగతా ప్రమేయాలన్నీ కోర్నాట్ చెప్పినవి అంగీకరించిండు, కానీ ఒక ప్రమేయం మాత్రం అంగీకరించలేదు. అదేంటంటే ప్రత్యర్థి అమ్మకాలు స్థిరంగా ఉంటాయి అనే ప్రమేయము కోర్నాట్ చేసిండు, బెర్ట్రాండ్ దాన్ని విభేదించిండు దాంతో. మరి దానికి బదులుగా ప్రతి అమ్మకందారు తన ప్రత్యర్థి ధరకు స్థిరంగా ఉంచుతాడనే ప్రమేయంను చేర్చెను. ఈయన ఏం చేసింటే ఎదుటి వాళ్ళు ఏ ధరకు అమ్ముతారో ఆ ధరకు స్థిరంగా ఉంటాయని ఇక్కడ ప్రమేయం చేయడం జరిగింది. బెర్ట్రాండ్ నమూనా ధరల యుద్ధం అనే ఇద్దరి మధ్య జరుగును. ఇతని ప్రకారం ఏంటంటే వస్తువు యొక్క ధర యుద్ధం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అనే వ్యక్తి ధర పెంచిండు అనుకొని బి అనే వ్యక్తి పెంచడు, ఏ అనే వ్యక్తి ధర తగ్గిస్తే బి అనే వ్యక్తి ధర తగ్గిస్తాడు, ఏ అనే వ్యక్తి ఇంకా ధరను తగ్గిస్తే బి ఇంకా ధరను తగ్గిస్తాడు. ఈ విధంగా ఇద్దరి మధ్యలో ధర యుద్ధం జరుగుతుంది అని ఇతను ప్రకటించడం జరిగింది. ఇద్దరు అమ్మకందారుల మధ్య పోటీ తర్వాత ధర శూన్యం అయ్యే వరకు కొనసాగుట ద్వారా బెర్ట్రాండ్ నమూనా సమతుల్యం సాధించు. ఇక్కడ ఎక్కడ సమతుల్యంలోకి వస్తారు ఇతని ప్రకారం అంటే ఇద్దరు అమ్మకందారుల మధ్య ధరను తగ్గించుకుంటూ ఏ ధర వద్ద అయితే ఇక ధరను తగ్గించలేరు. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ 10 రూపాయలు ఉందనుకోండి వస్తువు ధర, 8 చేసిరు, 8 నుంచి 5 చేసిరు, ఇంకా 5 తర్వాత ఇద్దరు ధరను తగ్గించట్లేదు అనుకోండి, ఎక్కడైతే ధర శూన్యం అయ్యే వరకు అంటే ఎక్కడైతే ఆ ధర దగ్గర 5 రూపాయల ధర వద్ద అక్కడ ఏమవుతుంది? బెర్ట్రాండ్ నమూనా సమతుల్య ధర అంటాడు. దీన్ని ధర అనేది వ్యయానికి సమానం అవుతుంది. మరి అది ఎందుకు?
రూ. 5 కంటే ఇంకా ధర తగ్గించిండు అనుకోండి, అతనికి నష్టం వస్తుంది. కాబట్టి అక్కడ ఈ ధర వద్ద అతని యొక్క వ్యయానికి సమానమవుతుంది. కాబట్టి ఇంకా ధరను తగ్గించాడు. ఇక్కడ ధరల మధ్య యుద్ధం అంటే ధరల పోటీ ఉండి యుద్ధ వాతావరణం నెలకొంటుందని చెప్పడం జరిగింది. మూడో నమూనా ఎడ్జ్వర్త్ నమూనా. 1897లో ఎడ్జ్వర్త్ తన ద్విస్వామ్య నమూనాను ప్రతిపాదించాడు. ఇతడు కూడా ద్విస్వామ్యం మీద తన యొక్క నమూనాను ఇతడు బెర్ట్రాండ్ వలె కోర్నాట్ ప్రమేయాలు ఒకటి తప్ప అన్నీ అంగీకరించాడు. ఇతడు కూడా బెర్ట్రాండ్ చెప్పినట్టే కోర్నాట్ చెప్పిన నమూనాను ఇతడు అంగీకరించలేదు, ఒక ప్రమేయాన్ని అంగీకరించలేదు. అదేంటంటే పోటీ అమ్మకం దాని సప్లై స్థిరం అని భావించడం. ఆ ప్రమేయం ఏంది? పోటీ అమ్మకం దాని యొక్క సప్లై స్థిరంగా ఉంటుందని బెర్ట్రాండ్ వ్యతిరేకించాడు, ఇతను కూడా వ్యతిరేకించడం జరిగింది. నెక్స్ట్ ఎడ్జ్వర్త్ బెర్ట్రాండ్ వలె ఉత్పత్తికి బదులు ప్రత్యర్థి ధర స్థిరం అనే ప్రమేయం తీసుకున్నారు. ఇద్దరు మాత్రం ప్రత్యర్థి ధర స్థిరం అని తీసుకుండు. ఎడ్జ్వర్త్ నమూనా సమతౌల్యం నిర్ణయించే చలాంకంగా ఉత్పత్తిని కాక ధరను తీసుకొని సమతుల్యంగా వివరించుడు. ఇతడు ఎడ్జ్వర్త్ ఏం చేసిండంటే ఉత్పత్తిని తీసుకోలేదు, మరి దేన్ని తీసుకుండంటే ఇతడు ధరని తీసుకుండు. ప్రామాణికంగా ఆ ధరని తీసుకుని ఎక్కడైతే ధరనిగా తగ్గించాడో ఆ ధర వద్ద సమతుల్యంలో ఉంటారని ఇతని యొక్క ప్రమేయం చేయడం జరిగింది. నెక్స్ట్ దీని తర్వాత చెంబర్లిన్ పరస్పర ఆధార సమతౌల్యం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా చెంబర్లిన్ సాంప్రదాయ ద్విస్వామ్య నమూనాను విమర్శించిండు. చెంబర్లిన్ ఏం చేసిందంటే సాంప్రదాయ యొక్క ద్విస్వామ్య నమూనాని వీళ్ళు డియోపలీని విమర్శించాడు. ముఖ్యంగా వారి ప్రమేయమైన ఇద్దరు అమ్మకందారులు పోటీదారుల ప్రత్యర్థుల చర్యలను గమనించరు అనే ప్రమేయం తీవ్రంగా విమర్శించిండు. వీళ్ళు సాంప్రదాయ ఆర్థికవేత్తలు ఏం చెప్పారు అంటే ద్విస్వామ్యంలో ఇద్దరు అమ్మకందారులు ఉంటారని చెప్పినాం. ఓకే, ఈ ఇద్దరు అమ్మకందారులట పోటీదారుని యొక్క చర్యలను గమనించరు అని చెప్పారు. ఎదుటి వాళ్ళు గమనించరు, కానీ అది గమనిస్తారు అని ఇక్కడ ఇతను చెప్పడం జరిగింది. నెక్స్ట్ చాంబర్లైన్ ఇద్దరు అమ్మకందారుల మధ్య పరస్పరం ఆధారపడి నిర్ణయాలు ఉంటాయి. ఈ నిర్ణయాలు దేని మీద ఆధారపడింది అంటే ఉత్పత్తి మీద ధరల సమతౌల్యం మీద ఉంటాయి. ది థియరీ ఆఫ్ మోనోపాలిస్టిక్ కాంపిటీషన్ అనే గ్రంథంలో ఇతడు చెప్పడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలాసార్లు అడిగాడు. ది థియరీ ఆఫ్ మోనోపాలిస్టిక్ కాంపిటీషన్ గ్రంథకర్త ఎవరు అని అడిగాడు. ది థియరీ ఆఫ్ మోనోపాలిస్టిక్ కాంపిటీషన్ గ్రంథకర్త చాంబర్లిన్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలాసార్లు ఈ బిట్టు అడగడం జరిగింది. ఈ గ్రంథంలోనే డియోపలి గురించి ఇతను వివరించడం జరిగింది. ఇక్కడ ఇతను చేసిన ప్రమేయాలు ఏం ప్రమేయాలు చేసినంటే లీనియర్ డిమాండ్ ఫలం ఉంటుంది అన్నాడు. అంటే లీనియర్ డిమాండ్ ఫలం ఉంటుంది అని చెప్పాడు. నెక్స్ట్ రెండోది ఇద్దరు అమ్మకందారుల మధ్య మార్కెట్ సమాన పంపిణీ జరుగుతుంది అని చెప్పాడు. మార్కెట్లో ఇద్దరే అమ్మకందారులు ఉంటారు కాబట్టి ఇద్దరు ఉన్న ఉత్పత్తిని ఏం చేస్తారు, సమానంగా పంచుకుంటారని చెప్పారు. మూడో ప్రమేయం ఏంటంటే MC = 0, ఉపాంత వ్యయాలు శూన్యం అని చెప్పడం జరిగింది. వీళ్ళ ప్రకారం ఉపాంత వ్యయాలు శూన్యం. ఫర్ ఎగ్జాంపుల్ మనము అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం, రేగి పండ్లు తెస్తుంటారు, ఎక్కడి నుంచి చేస్తారు, బయట ఎక్కడో అడవిలో నుంచి సేకరించుకొని వస్తుంటారు. అంటే అక్కడ ఉపాంత వ్యయం స్థిరము అని వీళ్ళు భావించడం జరిగింది. నెక్స్ట్ నాలుగోది సజాతీయ వస్తువులు. ఇద్దరే అమ్మకందారులు ఉంటారు కాబట్టి ఇద్దరు అమ్మే వస్తువులు ఎట్లా ఉంటాయంటే సజాతీయంగా ఉంటాయని ఇతను ప్రమేయం చేయడం జరిగింది. చాంబర్లిన్ వివరణ. మరి దీనికి సంబంధించి వివరణ, ఇద్దరు ఉత్పత్తిదారులు ఏ విధమైన ఒప్పందం లేకున్నా మార్కెట్లో పరస్పరం తమ ప్రాధాన్యత తెలుసుకుంటారు. చాంబర్లిన్ ఏమంటారంటే ఇద్దరే అమ్మకందారులు ఉంటారు డియోపలిలో, ఈ ఇద్దరు అమ్మకందారుల మధ్య ఎలాంటి బాండ్ ఉండదు, ఎలాంటి అగ్రిమెంట్ ఉండదు, కానీ ఇద్దరు మార్కెట్లో ఒకళ్ళకొకళ్ళు పరస్పరం సహకరించుకుంటారు. కాబట్టి ఏకస్వామ్యంలో లాభాలు పంచుకునే ఉద్దేశంతో, ఏకస్వామ్యంలో లాభాలు పంచుకోవాలనే ఉద్దేశంతో నష్టాలు రావాలని ఎవరు ఆలోచించరు. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంటుంది. ఒప్పందం లేకున్నా కానీ అండర్స్టాండింగ్ ద్వారా ఎక్కువ లాభాలు పంచుకోవాలనే ఉద్దేశంతో పోటీదారు నిర్ణయాలు గమనిస్తూ సరైన ప్రతిస్పందనలు కలిగిస్తుంటారు. ఇద్దరు గరిష్ట లాభార్జన ధ్యేయం, ఇద్దరి ధ్యేయం ఏంది, గరిష్ట లాభార్జన. ఇద్దరు కూడా నష్టాలు రావాలని చూసుకోరు. కాబట్టి మార్కెట్లో ఎక్కువ లాభాలు, గరిష్ట లాభాలు పొందాలనే ఉద్దేశంతో ఎదుటి వాళ్ళ చర్యను గమనిస్తూ తమ యొక్క ధరను నిర్ణయించుకుంటూ పోతారంటాడు చాంబర్లిన్. నెక్స్ట్ పరిమిత స్వామ్యం, అలిగోపలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్లో. పరిమిత స్వామ్యం అంటే తక్కువ సంఖ్యలో ఉత్పత్తిదారులు ఉండే మార్కెట్ను పరిమిత స్వామ్యం అంటాము. అలిగోపలి అంటే ఏంది, ఎగ్జామ్లో చాలాసార్లు అడిగాడు. పరిమిత స్వామ్యం లేదా అలిగోపలి అనగా డాష్ అంటాడు. తక్కువ సంఖ్యలో ఉత్పత్తిదారులు ఉండే మార్కెట్ని
పరిమిత స్వామ్యం లేదా అలిగోపలి అంటాం. ఈ మార్కెట్ వ్యవస్థలో వస్తువులు సజాతీయాలు లేదా భిన్నత్వం కలిగి ఉంటాయి. ఈ పరిమిత స్వామ్యంలో వస్తువులు ఎట్లా ఉంటాయంటే సజాతీయంగా ఉండొచ్చు, లేకుంటే విజాతీయంగా భిన్నత్వమైన కలిగి ఉండవచ్చు. పరిమిత స్వామ్యం యొక్క లక్షణాలు, అలిగోపలి యొక్క లక్షణాలు. ఎగ్జామ్లో చాలాసార్లు అడిగాడు లక్షణాలు. ఒకటి, తక్కువ ఉత్పత్తి సంస్థలు ఉంటాయి. ఉత్పత్తి సంస్థలు ఎట్లుంటాయి? తక్కువ ఉంటాయి. ఇది నెంబర్ 1. నెంబర్ 2, విజాతీయ వస్తువులు ఉంటాయి. వస్తువులు ఎట్లుంటాయంటే విజాతీయ లక్షణాలు, అంటే ఒకరివి మరొకరి కలువ విజాతీయ వస్తువులు ఉంటాయి. మూడోది, అమ్మకం వ్యయాలు ఉంటాయి ఇక్కడ. నెక్స్ట్, సంస్థల మధ్య అంతర్గత సంబంధం ఉంటుంది. సంస్థలు ఎదుటి వాళ్ళ చర్యలను గమనిస్తూ అంతర్గతంగా ఇద్దరి మధ్య అవగాహన ఉంటుంది. అమ్మకం వ్యయాలని ఉంటాయి. నెక్స్ట్, ఐదోది, అనిశ్చిత డిమాండ్ ఉంటుంది ఇక్కడ. అనిశ్చిత డిమాండ్లో అనిశ్చితత్వం ఉంటుంది అలిగోపలిలో. నెక్స్ట్, ధర దృఢత్వం ఉంటుంది. ధర దృఢత్వం అనేది ఉంటుంది. నెక్స్ట్, కార్టెల్సా రూపొందుట. తర్వాత ప్రవేశానికి అడ్డంకులు. కార్టెల్సా అంటే ఒక గ్రూప్గా ఏర్పడతాయి. ఇవి గ్రూప్గా ఏర్పడి ధరని మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా ఈ విధంగా చూసుకుంటాయి. మరియు అదేవిధంగా ప్రవేశానికి అడ్డంకులు ఉంటాయి. వేరే వాళ్ళని మార్కెట్లోకి రాకుండా చూస్తాడు. అదేవిధంగా ధర నాయకత్వం అంటే ఒకరి ఆధ్వర్యంలోనే ఇక్కడ ధర అనేది నిర్ణయించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, గ్రూప్లో పరిశ్రమలో ఏ సంస్థ అయితే పెద్ద సంస్థ ఉంటుందో ఆ సంస్థ ధరను పెంచితే వీళ్ళు పెంచుతారు, పెద్ద సంస్థ ధరను తగ్గిస్తే వీళ్ళు తగ్గిస్తారు. దీంట్లో అలిగోపలిలో ఇంకొక ఇంపార్టెంట్ నమూనా ఏంటంటే కింక్ డిమాండ్ నమూనా, లేదా దీన్నే స్వీజీ నమూనా అని చెప్తాం. పరిమిత స్వామ్య నమూనాలో పాల్ ఎం స్వీజీ నమూనా ప్రధానమైంది. దీన్ని స్వీజీ డిమాండ్ అండర్ కండిషన్స్ ఆఫ్ అలిగోపలి 1939లో వివరించడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ అండి. కింక్ డిమాండ్ని వివరించిన ఆర్థికవేత్త ఎవరు అంటారు? పాల్ ఎం స్వీజీ. నెక్స్ట్, సంస్థలకు అనిశ్చిత డిమాండ్ రేఖ ఉన్నందువల్ల సమతౌల్యత సంభవం కాదు. పటంలో కింక్ నమూనా ద్వారా ధర దృఢత్వం తెలుసుకోవచ్చు. ఇక్కడ ధర దృఢత్వం చూద్దాం. ధర దృఢత్వం ఎక్కడంటే ఓఎక్స్ అక్షం మీద ఉత్పత్తిని తీసుకోవడం జరిగింది, ఓవై అక్షం మీద ధరను తీసుకోవడం జరిగింది. తర్వాత వ్యయం తీసుకున్నాము, రాబడి తీసుకుందాం. ఇక్కడ డిమాండ్ రేఖ ఏఆర్ ఒకసారి పరిశీలిస్తే XY భాగం వరకేమో వ్యాకోచంగా ఉంది, వ్యాకోచత్వం ఎక్కువ ఉంది. తర్వాత Y నుంచి మనకు Z వరకు పరిశీలిస్తే వ్యాకోచం తక్కువ ఉంది. తర్వాత ఈ XZ ఈ రేఖని ఏఆర్ రేఖ అంటాము. అదేవిధంగా మరియు ఏమి పిలుస్తాము? ధర రేఖ అంటాము, డిమాండ్ రేఖ అంటాము. దీన్ని డిమాండ్ రేఖ అనడం జరుగుతుంది. ఇక్కడ ఓపీ ధర వద్ద ధర దృఢత్వం అయి ఉంటుంది. ఇక్కడ ఓపీ కంటే ధర పెంచితేనేమో ధర పెంచితే మిగతా వాళ్ళు ధర పెంచరు కాబట్టి మిగతా ఉత్పత్తిదారులు కూడా ఇక్కడ ధర పెంచడానికి సహకరించరు. అదేవిధంగా ఓపీ కంటే ధర తగ్గించిన అనుకోండి, మిగతా వాళ్ళు కూడా ధర తగ్గిస్తారు ఓపీ కంటే ధర. కాబట్టి ఈ ఓపీ ధర అనేది ధర దృఢత్వం తెలియజేస్తుంది. ఇక్కడ ఉత్పత్తి ఎంత అంటే ఓఎం ఉత్పత్తి వద్ద ఓపీ ధర నిర్ణయించబడుతుంది. దీన్ని పాలెం స్విజీ ధర దృఢత్వము కింక్ డిమాండ్ అని చెప్పడం జరిగింది. ఒకవేళ ఇక్కడ ఈ డిమాండ్ రేఖలో ఎంఆర్ ఉపాంత రాబడి రేఖలో ఆర్ఎల్ దగ్గర ఒక గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ ఎంసీ రేఖ ఉపాంత వ్యయం ఇక్కడ అనిశ్చితత్వాన్ని అనేది ప్రదర్శిస్తుంది. ఈ గ్యాప్ ఒకసారి పరిశీలిద్దాం. పటంలో XYZ లేదా DDAC అనే రేఖ ఇక్కడ ధర ఎంత అంటే ఓపీ ధర వద్ద ధరనుము ధర ఓపీ. అదేవిధంగా డిమాండ్ రేఖలో Y వద్ద వంపు తిరిగి ఉంది. ఇది ధర దృఢత్వాన్ని తెలుపుతుంది. నెక్స్ట్, డిమాండ్ రేఖలో XY భాగము వ్యాకోచత్వాన్ని తెలుపుతుంది. XY భాగము వ్యాకోచత్వాన్ని తెలుపుతుంది. YZ భాగము తక్కువ వ్యాకోచత్వము ఉన్నది చెప్తుంది. డిమాండ్ రేఖలో XY భాగం వ్యాకోచత్వాన్ని తెలుపుతుంది కాబట్టి ఓపీ ధర పెరిగితే ఇతర సంస్థలు ధరను పెంచలేవు. డిమాండ్ రేఖలో YZ భాగంలో అవ్యాకోచంగా ఉంటుంది కాబట్టి ఓపీ ధర కంటే తగ్గిస్తే ఇతర సంస్థలు కూడా ధరను తగ్గిస్తాయి. కాబట్టి ఎంఆర్ రేఖలో RL స్థాయి వద్ద గ్యాప్ ఉంది, ఖాళీ ఉంది. ఈ స్థితిలో ధరలు పెంచినా తగ్గించినా లాభం ఉండదు కాబట్టి ఓపీ ధర వద్ద ధర దృఢత్వం కలిగి ఉంది. దీన్నే ఇక్కడ ధర దృఢత్వం అని చెప్తాం. నెక్స్ట్, పరిమిత స్వామ్యం సమూహం. దీన్నే ఏమంటామంటే పరిమిత స్వామ్యదారుల కలయికను పరిమిత స్వామ్య సమూహం అంటాం. అంటే కలిసి ఉండడాన్ని కొలాసివ్ అలిగోపలి అంటాం. ఇక్కడ అంటే కలిసి సమూహంగా, ఇది చట్టబద్ధంగా అయినా కావచ్చు, చట్టేతర విధానంలో అయినా ఉండవచ్చు. నెక్స్ట్, దీని ద్వారా సంస్థలు ధర ఉత్పత్తి విషయాల్లో ఒకే విధానం అనుసరించాలనే ఒప్పందం చేసుకుంటాయి. ఇక్కడ ఒకే ఉత్పత్తి చేయాలని, ఎంత పరిమాణం చేయాలని ఒక ఒప్పందం చేసుకుంటారు పరిమిత స్వామ్యంలో.
ఇది రెండు రకాలుగా ఏర్పడుతుంది. ఒకటి కార్టెల్, రెండోది ధర నాయకత్వం. కార్టెల్ అంటే ఇది పరిమిత స్వామ్య సంస్థల సమైక్య కలయికను తెలుపుతుంది. ఇక్కడ దీనికి కారణాలు ఇక్కడ కార్టెల్ ఏర్పడడానికి ప్రధాన కారణం ఏంటంటే ధరల యుద్ధ నివారణ. అంటే ఎదుటి వాళ్ళు ఊరికి మనం ధర ఎందుకు పెంచాలి, ఎందుకు తగ్గించుకోవాలనే ఉద్దేశంతో ఒక ఒప్పందానికి వస్తారు. నెక్స్ట్ ధర ఉత్పత్తి నిర్ణయాల్లో అనిశ్చితత్వం తగ్గించుకోవడం కోసం ఇక్కడ అలిగోపల్లిలో అత్యధిక లాభాలు ఆర్జించాలనే ఉద్దేశంతో ధర ఉత్పత్తి నిర్ణయాల్లో ఒక అవగాహనకు వస్తారు. అదేవిధంగా ఇతర సంస్థల ప్రవేశాన్ని నియంత్రించడం కోసం కూడా ఒక అవగాహనకు వస్తారు. గరిష్ట లాభార్జన వీరి ధ్యేయం. సబ్బుల మధ్య మార్కెట్ పంపిణీ అనేది ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ ధర నాయకత్వం. రెండోది ధర నాయకత్వం, ప్రైస్ లీడర్షిప్. ఇక్కడ పరిమిత స్వామ్య సమూహ సభ్యుల మధ్య ధర ఉత్పత్తి విషయాల్లో ఒక సంస్థ నాయకత్వం క్రింద ఉండి దాని నిర్ణయాలు అనుసరించడం ధర నాయకత్వం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద సంస్థ ఉందనుకోండి, టాటా వాళ్ళు ధరను పెంచితే మనం ధరను పెంచడం, టాటా వాళ్ళు ధరను తగ్గిస్తే మనం తగ్గించడం. ఈ విధంగా ప్రైస్ లీడర్షిప్ ఆధారంగా పరిశ్రమలో ఏ పెద్ద సంస్థ అయితే ఉంటుందో ఆ పెద్ద సంస్థని మిగతా చిన్న చిన్న సంస్థలు అనేవి ఇక్కడ ఫాలో అవుతూ ఉంటాయి. ఇంతసేపు మనం ఏం చూసాము అంటే ఇక్కడ సంపూర్ణ పోటీ మార్కెట్ తర్వాత ఏకస్వామ్య పోటీ, తర్వాత అలిగోపలి, తర్వాత కింక్ డిమాండ్ రేఖ, వీటిని పరిశీలించడం జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఒకసారి చూసుకొని ఎక్కడైతే ప్రాక్టీస్ పేపర్లు చేస్తూ ఎక్కువ మార్కులు సాధించడానికి ప్రయత్నం చేయండి. దీని ద్వారా మనం ఎగ్జామ్లో ఈజీగా ఎక్కువ మార్కులు సాధించవచ్చు.